హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. మన టాలీవుడ్లో ముక్కుసూటిగా మాట్లాడే అతి కొద్ది మంది వ్యక్తుల్లో బివిఎస్ రవి ఒకళ్ళు. ఆయన నటుడే కాదు, నిర్మాతే కాదు, రచయితే కాదు, డైరెక్టర్ కూడా. మరి ఇన్ని శాఖలకి ఆయన సమన్వయం చేసుకుంటూ గత 25 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మనకి రీసెంట్గానే 2024 నుంచి 2025లో అడుగుపెట్టాము. మరి గత సంవత్సరం ఆయన కెరియర్ ఎలా ఉంది, ఈ సంవత్సరం అలాగే తన ఫ్యూచర్ గురించి బివిఎస్ రావు ఏం చెప్తారనేది ఆయన మాటలు విందాం. నమస్తే రవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా 4 పడవల ప్రయాణం చేస్తున్నారు. సో మనం కొత్త సంవత్సరంలో కూడా అడుగుపెట్టాము. సో లాస్ట్ ఇయర్ 2024 మీకు ఎలా ఉంది అసలు? లాస్ట్ ఇయర్ అంటే నా బిజియెస్ట్ ఇయర్ 2024. ఓకే, బిజియెస్ట్ ఇయర్. ఎందుకంటే 2 సినిమాలు హిందీలో రాస్తున్నాను సార్. హిందీలో మా మధుమంతన్ గారి కంపెనీకి 2 సినిమాలు రాస్తున్నాను. ఓకే, అవి రీమేక్లో లేదా స్ట్రైట్ సినిమా? ఓకే, స్ట్రైట్ సినిమా. ఆ 2 స్క్రిప్ట్ పూర్తి అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వాటికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అందువల్ల 2 స్క్రిప్ట్లు. ఆ తర్వాత నేను సొంతంగా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కలిసి నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం స్టార్ట్ చేసాం. అజిత్ ఠాకూర్ అని ఆ ఫ్రెండ్ నేను కలిసి. సో ఆ సినిమా స్క్రిప్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. అది ప్రీ ప్రొడక్షన్ కదువు పెడుతుంది. అది సినిమా, తెలుగు సినిమా. అదో స్క్రిప్ట్ రాశాను. ఆ తర్వాత రవితేజ్ గారికి ఒక స్క్రిప్ట్ రాశాను, కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో. అదే రవితేజ్ గారి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదొకటి. అంటే 4 అయినాయి. చిరంజీవి గారి సినిమా స్క్రిప్ట్ ఒకటి రాసాము. అది చాలా వరకు నలిగింది, కొంతవరకు అది ఆగింది. సో ఈ 5 సినిమాల ప్రయాణంలో మరి 12 నెలలు గడపడం అంటే ఇంకా బాగానే జరిగినట్టు. తర్వాత అక్టోబర్ నుంచి అన్స్టాపబుల్ స్టార్ట్ అయింది. మరి దాని హడావిడి. సో ఈ సంవత్సరం బాగా పొద్దున్నే లేస్తే పనుందిరా బాబు అనిపించే సంవత్సరం ఇది. సినిమాల విషయం తర్వాత వద్దాం యాక్చువల్గా. సో మనకి ఇప్పుడు అన్స్టాపబుల్ చెప్పండి, ఫుల్ స్వింగ్లో ఉంది. సీజన్ 4 ఎలా ముందు 3 సీజన్లతో పోలిస్తే అన్స్టాపబుల్ 4th సీజన్కి వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్గా ఉందండి. ఈ సీజన్ విచిత్రం అంటే ఇట్స్ వెరీ టెక్నికల్ వర్డ్. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే విపరీతమైన అప్లాజ్ వస్తుంది. విపరీతమైన అప్లాజ్ వస్తుంది. తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ సీజన్కి సెకండ్ సీజన్కి రిలీజ్ అయిన గంటలోనే మాకు విపరీతమైన నెంబర్స్ కనిపిస్తున్నాయని చెప్పారు. కనిపించేవి. నెంబర్ ఆఫ్ వ్యూయింగ్ మినిట్స్, నెంబర్ ఆఫ్ హిట్స్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ విపరీతంగా ఉండేవని చెప్పేవారు. అంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఆహా కాబట్టి నేను కూడా బయట వాడిని కదా. ఈ సీజన్కి ఏమైందంటే ఆహా మొదట్లో 2021-22 ఏంటంటే మొదట్లో కదా. సో ఇమీడియట్గా ఎపిసోడ్ రాగానే నాకు సబ్స్క్రిప్షన్ రావటం, వ్యూవర్షిప్ రావటం. ఒక టెలివిజన్ సీరియల్ వస్తుంటేనో, రామాయణం వస్తుంటేనో, భారతం వస్తుంటేనో మళ్ళీ కనపడదురా బాబు ఇప్పుడు చూడకపోతే మిస్ అయిపోతాం అనే ధోరణి ఉండేది. ఈ సీజన్కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఓకే ఇది ఉంటుంది, మనం నెమ్మదిగా చూడొచ్చు, తాపీగా చూడొచ్చు దీన్ని అని చెప్పి ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత వీకెండ్స్ బాగా మాకు రెస్పాన్స్ వస్తుంది. అంటే శుక్రవారం రిలీజ్ చేస్తే ఎపిసోడ్, శనివారం రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే మన సినిమాలో లాగా వీకెండ్ ఫుట్ఫాల్ అంటారు చూసారా, అదొకటి. ర్యాండమ్ డేట్ టైమింగ్స్లో అంటే సాయంత్రం 7 o'clock తర్వాతనే కాకుండా పగలపూట కూడా చూడటం, మొబైల్ వాచింగ్ ఎక్కువైపోయింది. సో డైవర్సిఫై అయింది వ్యూయింగ్ సెటప్. ఇదివరకు హోమ్ వీడియో చూసేటట్టుగా ఉండేది, ఇప్పుడేమో ఎక్కువ మంది డైవర్సిటీగా ఉంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ బాగా పెరిగిపోయారు సార్. ఇంటర్నేషనల్గా విపరీతంగా పెరిగారు. ఆహాకి ఆస్ట్రేలియా, అమెరికా అయితే అసలు అన్బిలీవబుల్ నెంబర్స్ నోట్ చేశారు ఈ సంవత్సరం. దట్స్ వాట్ ఐ గాట్ అదే. సో అది వెరీ వెరీ హ్యాపీ ఈసారి కూడా. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ 4th సీజన్ లాంచింగ్ అప్పుడు ఒక యానిమేటెడ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అవునండి. సో యానిమేటెడ్ ట్రైలర్కి టు బి ఓపెన్గా చెప్పుకోవాలంటే చాలామంది డిసప్పాయింట్ చేసింది. మీ ఇన్ హౌస్లో దాని మీద ఎలాంటి చర్చ జరిగింది?
అంటే ఇన్ హౌస్లో చెప్తే నా మీద కేసేస్తారు. అవునా? తెలియదు, తర్వాత చూద్దాం. అడిగారు కాబట్టి చెప్పాలి దాని గురించి. ముక్కుకు సూటుగానే ముందు ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు చెప్పలేదనుకోండి అదొకట. అంటే 4th సీజన్ అనౌన్స్మెంట్కి ఇంతకుముందు 2 సీజన్స్కి, ఫస్ట్ సీజన్కి 2వ సీజన్కి హ్యూజ్ వీడియో ఒకటి షూట్ చేసి బాలకృష్ణ గారితో ఫస్ట్ టైం గుర్రం మీద వచ్చారు. తర్వాత ఏమో ఒక అడ్వెంచరస్గా చేసిన ఒక వీడియో ఒకటి 2 ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. ఈసారి కూడా అలా చేద్దాం అనుకున్నారు. నేను పర్సనల్గా అసలు ఏమో చేద్దాను, నేను అసలు ఏమీ చేద్దాను. అన్స్టాపబుల్ గురించి 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంలో ఉన్న అందరూ తెలుగు వాళ్ళు, ఆ బాలకృష్ణ అభిమానులు, తెలుగు వచ్చిన ప్రతివాడు ఎదురు చూస్తుంటాడు. మళ్ళీ దీనికి మనం వీడియో ఖర్చు పెట్టడం ఎందుకు, దీనికి మళ్ళీ ఒక గ్రాండ్గా ఏంటి, అసలు ఒక ప్రెస్ నోట్ సరే బాలకృష్ణ గారు వస్తున్నాడు అనే ప్రెస్ నోట్ చాలు కదా, ఎందుకు ఇంత అని చెప్పి ఫస్ట్ అడ్డుకట్టేసిన పాపం నాది కూడా ఆ పాపంలో తలా పాపం తలా ఆ పిడికెడు పాపం నాది కూడా ఉంది. ఆ తర్వాత 2 కాదు కదా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ప్రెస్ మీట్ అనేది అన్నపూర్ణలో చేశారు. మీకు తెలుసు, అందరూ వచ్చినట్టున్నారు ప్రెస్ మీట్కి. చాలా హ్యూజ్గా జరిగింది. బాలకృష్ణ గారు బాగా మాట్లాడారు. కాదు ప్రెస్ మీట్కి ఏదైనా ఒక వెరైటీ ఉండాలి అని చెప్పేసి అప్పుడే కొత్తగా వచ్చింది టెక్నాలజీ. యానిమేషన్లో చేసి ఇప్పటిదాకా యానిమేషన్లో ఎవరు ఒక అనౌన్స్మెంట్ ఈ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ప్రయత్నించలేదు. అది మోహన్ బాబు గారి మాట, యత్నం ప్రయత్నం దైవయత్నం. ఆ టైంలో ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం అనుకున్నంత రీచ్ అవ్వలేదు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ టైం అంటారు. క్వాలిటీ ఆఫ్ టైం తక్కువ ఉండడం వల్ల క్వాంటిటీ ఆఫ్ టైము క్వాలిటీ ఆఫ్ టైం 2 తక్కువ ఉన్నాయి దానికి. సో అది అనుకున్నంత రీచ్ అవ్వలేదని మేము కూడా గ్రహించినట్టే మంది కాదు. బట్ వీ వాంటెడ్ టు డూ సంథింగ్ రియల్లీ న్యూ. షూట్ చేసి ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన డేట్లు 2 రోజులు తీసుకుని ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమా డాకు మహారాజ్లోంచి తీసుకోవాలి 2 రేట్లు. డాకు మహారాజ్ అప్పుడు ఏమైంది అంటే ఇవన్నీ ఒకదానికొకటి బటర్ఫ్లై ఎఫెక్ట్లో. డాకు మహారాజ్ అప్పుడు ఏమనుకున్నారు, డిసెంబర్ రిలీజ్ అన్నారు. అంతకుముందు యాక్చువల్గా దసరా రిలీజ్ అన్నారు. సో మేము అక్టోబర్లో అనౌన్స్ చేయాలంటే మేము ఎప్పుడో జూలైలోనూ ఆగస్టులోనూ షూట్ చేయాలి కదా. దానికి మళ్ళీ సీజీ వర్క్ అని అవి ఎడిషన్స్ చాలా ప్రోగ్రామ్ ఉంటాయి. అప్పుడు వెళ్ళి బాబీని అడిగే అంత పరిస్థితులు లేడు. సో బాలయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మనం చేద్దామని లాస్ట్ మూమెంట్లో తీసుకున్న డెసిషన్ కొంత వర్కౌట్ అనమాట. మీరే అన్నారు. ఓకే, సో ఇది అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయాలి. ముందు 2 సీజన్స్ ఫుల్ అంటే 10 ఎపిసోడ్స్. 3rd సీజన్ చాలా మినీ 3 ఎపిసోడ్స్తోనే బంద్ అయిపోయింది. తీసుకున్నది చేద్దాం అనుకోలేదు. ఈ సీజన్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా 3rd సీజన్ ఒక 1 year గ్యాప్ ఇచ్చి ఈ సీజన్ చేద్దాం అన్నది ఉద్దేశం. ఓకే, 2 years చేసాం కదా, 1 year గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేద్దాం. కాదు మధ్యలో నిరాఘాతంగా జరిగితే మంచిది కదా, మధ్యలో ఆపటం కరెక్ట్ కాదని చెప్పి ఒక 2 episodes 3 episodes, అది కూడా భగవంత్ కేసరి ప్రమోషనల్ ఎపిసోడ్ ఒకటి, యానిమల్ ప్రమోషనల్ ఒకటి ఎపిసోడ్ ఒకటి ఇంతకు ముందు జరిగిన 2 సీజన్స్ తాలూకా సమాహారం లాగా ఒకటి చేసాము. బట్ నాట్ రియల్లీ వీ వాంటెడ్ టు డూ. అది తీసుకున్నది కాన్షియస్ డెసిషనే, 3 ఉండాలి. సో ఇప్పుడు ఈ 4th సీజన్ అనుకున్నప్పుడు అంటే ఈ షోలో ఇంతకుముందు లేని విధంగా దీంట్లో కొత్తదనం చూపించాలని కొన్ని మార్పులు చేర్పులు చేశారు కదా. ఆ మార్పులు అనేవి ప్లస్ అయినాయా మైనస్ అయినాయా? మార్పులు చేర్పులు ఏం చేసాం అన్నది మేము ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత ఇది 50th యానివర్సరీ ఆఫ్ బాలకృష్ణ గారి నట ప్రస్థానం. సో ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో 108 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. 100 సినిమాల్లో చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అని పరిచయం చేద్దాం, తిరిగి పరిచయం చేద్దాం, వాటిని ఒకసారి మననం చేసుకుందాం అనే ఉద్దేశంలో ప్రతి ఎపిసోడ్కి ముందు ఆయన ఒక డైలాగ్ చెప్పడం, ఆ సినిమా గురించి మాట్లాడటం, అది ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఫ్యాన్స్కి బాగా ఎంజాయ్ చేశారు. అది బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా. ఒక టైంలో అది లేకుండా చేద్దాం అనుకుంటే మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా ఊళ్ళ నుంచి, ముఖ్యంగా నంద్యాల, తర్వాత కర్నూలు, అనంతపూర్ అన్ని చోట్ల నుంచి అది ఉండాలి అన్నది వాళ్ళ సర్వేలో చెప్పారు. సో అదొక ఫస్ట్ ఎడిషన్ అవుతుంది. 2 ఏంటంటే ఎక్కువ ఫిల్మ్ ఇంటిగ్రేషన్ జరిగింది ఈ సంవత్సరం. అంటే ఏదో సినిమాని ప్రమోట్ చేసే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే
ద పాపులారిటీ ఆఫ్ షో ఎంత పెద్దదైందంటే దీంట్లో ఫిలిం ఇంటిగ్రేట్ చేస్తే అందరూ చూస్తారని ఒక ప్రెషర్ ఉంటుంది కదా. ఇప్పుడు అందరం సినిమా వాళ్ళు అందరం ఏమండి ఇప్పుడు మిమ్మల్ని అన్నగారు అని పిలుస్తా, ఎట్లా ఏదో ఒక రిలేషన్ అది. అట్లా అందరికీ రిలేషన్ ఉండటం వల్ల కంగువా ప్రమోట్ చేసాము. నాగవంశీ గారు అంటే ఆహాకు ఫ్యామిలీ మెంబర్ లాగా, దాంతో ఆయన సినిమా లక్కీ భాస్కరు ప్రమోట్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ కానీ దాని ముందు ఇవన్నీ ప్రమోషనల్గా ఎక్కువ. ఒకే ఒక ఎపిసోడ్ నవీన్ పోల్శెట్టి శ్రీలీలది చేయలేదు. నవీన్ది బాగా అసలు అన్నిటికంటే ఎక్కువ మేము ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా నెంబర్స్ చూసింది నవీన్ పోల్శెట్టి నెంబర్స్. నవీన్ పోల్శెట్టి స్టార్డమ్ని రిఫ్లెక్ట్ చేసినాయి ఆ నెంబర్స్. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అది. అలాగే బన్నీ ఎపిసోడ్ ఉంది. బన్నీ ఎపిసోడ్ మేము పుష్ప 2 కనుక్కొని చేయలే యాక్చువల్గా. బన్నీ ఎపిసోడ్ చేసి దాంట్లో లాస్ట్లో పుష్పని ఇంటిగ్రేట్ చేసాం. సో అదే కొత్తదనం. మీరు అన్నది అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గమనిస్తే ఎపిసోడ్స్ ఈసారి వచ్చిన ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇంత మామూలుగా అన్స్టాపబుల్ మూమెంట్ అని ఉంటుంది, అదొక సెగ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత సిఓసి సర్కిల్ ఆఫ్ కేర్ అనే ఎపిసోడ్లో సెగ్మెంట్లో మేము సొసైటీకి పాటుపడిన వాళ్ళ గురించి మేము ఎంతో కొంత అది బాగా వర్కౌట్ అవుతుంది. వీటితో పాటు దక్ దక్ మీటర్ అని ఒక ఎపిసోడ్ పెట్టాం. ఆ దక్ దక్ నుంచోబెట్టి వాళ్ళని క్వశ్చన్లు అడగటం అది బాగా సక్సెస్ అయిందండి. అది రేపు డాకు మహారాజ్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అంటే బాలకృష్ణ గారు నుంచోబెట్టాం అక్కడ. నాగవంశీ బాబీ తమను కలిసి ఎప్పుడు మేము నుంచోటం ఏంటంటే మీరు నుంచోండి ఒకసారని. వీళ్ళు మరీ చనువు ఎక్కువ కదా ముగ్గురికి బాలయ్య గారితో ఎక్కిచ్చారు. అసలు అది పేలిపోతుంది చూడండి. అది అసలు దానికి ఏమంటారు రిపీట్ వాల్యూ ఉంటుంది దానికి. అదొకటి బాగా వర్కౌట్ అయిందండి. అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ నా సర్కిల్స్లో ఉన్నది కానీ ఈ 4th సీజన్ని చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ చేయటం అనేది కొంత అంటే అఫ్కోర్స్ అంటే స్టఫ్ ఉన్న ఎపిసోడే కానీ బిగినింగ్ ఎపిసోడే కాకుండా ఉంటే బాగుండేదేమో అన్నది చాలామంది అన్నారు. అది మీ దాకా వచ్చిందా లేదంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన ఒక ఐకానిక్ పర్సనాలిటీ. నిజం చెప్పాలంటే తెలుగు ప్రజలకు ఆయన నిధి. అలాంటి వ్యక్తి అరుదుగా పుడతాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఒక వ్యక్తి తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా తెలియదు మనకి. అలాంటి పైగా ఆయన ఒక గొప్ప పోరాటం చేసి వచ్చిన సీఎం. ఇంతకుముందు 2014లో గెలిచినట్టు గెలవలేదు ఆయన, 2099లో గెలిచినట్టు గెలవాల. ఈసారి వెరైటీగా గెలిచాడు ఆయన, ఒక యుద్ధంలో గెలిచాడు ఆయన. ఒక కురుక్షేత్రం అన్నారుగా మీడియానే దాన్ని ఒక కురుక్షేత్రం కింద అభివర్ణించింది. అలాంటి కురుక్షేత్రం గెలిచి వచ్చిన నాయకుడు. ఆ టైంలో ఆయన విజయాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకుందాము ఆయన్ని పిలిచి అన్నది మేమందరం ఏకాభిప్రాయంగా తీసుకున్న నిర్ణయం. సో అది ఫస్ట్ ఎపిసోడ్గా పెట్టాలా, 3వ ఎపిసోడ్గా పెట్టాలా, 5వ ఎపిసోడ్గా పెట్టాలా, ఎన్నో ఎపిసోడ్గా పెట్టాలి అనేదాన్ని నెక్స్ట్ చర్చ. అలాంటి ఐకానిక్ పర్సనాలిటీ వస్తే అయితే కర్టన్ రైజర్ ఎపిసోడ్ అవ్వాలి, లేదా సీజన్ ఫినాలే అవ్వాలి. మధ్యలో బాగోదుగా. అసలు మేము అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ని ఫస్ట్ ఎపిసోడ్ కింద పెట్టి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. అవును, మేము కూడా అదే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిది సీజన్ ఫినాలే చేద్దాం అనుకున్నాం. అలా అయితే బాగుంటుంది, ఒక ఆవిష్కరణను చివరికి సంపూర్ణము ఉంటుంది అనుకున్నాం. కానీ అప్పటికి బన్నీ పుష్పలో మీకు తెలిసిందే, మీడియా వాళ్ళు ప్రజలకు చెప్పడమే కానీ 24 hours షూటింగ్లో ఉన్నాడు. పుష్ప లాస్ట్ 3 months అసలు నిద్రాహారాలు లేకుండా షూటింగ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. తను ఏమన్నాడంటే మరీ ఎర్లీ అయిపోతుందేమో, నేను వస్తే సినిమాకి ఒక 2 weeks 3 weeks ముందు పెట్టుకుందాం మనం అన్నాడు. December 5వ తారీఖు సినిమా రిలీజ్. మేము నవంబర్లో రిలీజ్ చేయాలి ఎపిసోడ్. నవంబర్లో ఫస్ట్ ఎపిసోడ్ కాదు మా ఉద్దేశం. మాది దసరా నుంచి నవరాత్రుల నుంచి సంక్రాంతి దాకా అన్నది మా స్లోగన్. సో ఫస్ట్ రావాలనుకుని చేసాం. అది ఫస్ట్ ఎవరు మరి బన్నీ ఏమో రానంటున్నాడు ఫస్ట్. అంటే తన దాంట్లో లాజిక్ ఉంది. ఇప్పుడు నన్ను మీరు పుష్పకి వాడదాం అనుకుంటున్నారా, లేదా నన్ను సోలోగా రమ్మంటారా? మీరు సోలోగా రండి సార్, కానీ పుష్ప చెప్తాం. అలా కాదైతే పుష్ప చెప్తా అంటే నేను తర్వాత వస్తా. మరి ఫస్ట్ ఎవరు చెప్పాలి, ఎవరు చేయాలని మేము యాక్చువల్గా కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి చేద్దాం. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా
కలిపి చేద్దాం అనుకున్నా, చెప్పండి మరి అడగండి. కూటమిగా వాళ్ళు కలిసి విజయం సాధించినప్పుడు ఒక్క చంద్రబాబు గారితో కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిపి ఫస్ట్ ఎపిసోడ్ చేస్తుంటే బాగుండేదేమో అనేది కూడా వినిపించింది. మేము అనుకున్నాం సార్, మేము ఇద్దరిపై కలిపి చేద్దాం అనుకున్నాం. కలిసి చేద్దాం అనుకుని దసరా రోజునే దుర్గాష్టమి మహర్నవమి రోజున మేము చంద్రబాబు నాయుడు గారి ముందు కూర్చున్నాం. సార్ ఇద్దరం కలిసి చేద్దాం సార్, బాగుంటుంది. ఓకే అడగండి అన్నాడు. ఆయన్ని అడిగాం, ఆయన ఓకే అన్నాడు. ఓకే అనేసాడు. కానీ ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నో పనులు జరిగినాయి, ఎన్నో పనులు పడినాయి ఇద్దరికి. చాలా వర్క్ ప్రెషర్ పడిపోయారు. ఈయన డేట్ దొరికినప్పుడు ఆయన డేట్ దొరకట్లా, ఆయన డేట్ దొరికినప్పుడు ఈయన డేట్ దొరకట్లా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఏంటి సార్ ఇప్పుడు వెళ్దాం. వాళ్ళిద్దరు ఏంటంటే సార్ మనం అనుకుంటున్నాం వాళ్ళిద్దరు 2 పార్టీల వాళ్ళని, ఇద్దరిది కూటమని, లేకపోతే ఈయన సీఎం అయ్యాడు, ఆయన ఈ పార్టీ నాయకుడిని డిప్యూటీ సీఎం చేశాడు, వాళ్ళిద్దరి మధ్య చాలా ఒక చిన్న వెడం కూడా ఉంటుందేమో. అలా లేరు సార్, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగా. చిరంజీవి గారితో ఎంత ఓపెన్గా ఉంటారో చంద్రబాబు నాయుడు గారితో అంత ఓపెన్గా ఉంటున్నారు కళ్యాణ్ గారు. ఈయన కూడా అట్లాగే ఉన్నారు. కళ్యాణ్ గారిని అడగండి, తను ఏమంటారు కనుక్కోండి. ఎంత బంధం ఎంత బాగుందంటే, సో ఒకళ్ళని పిలిస్తే ఒకళ్ళు హర్ట్ అవుతారనే సిచ్యువేషన్ లేదు అక్కడ. ఇద్దరిని పిలవకపోతే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడతారు లేదు. అన్నయ్య నువ్వు వెళ్ళి పెళ్ళికి నేను తర్వాత వస్తా, ఇద్దరం కలిసి వెళ్ళడానికి బండి లేదు ఖాళీ, అంత చనువు వచ్చేసింది వాళ్ళిద్దరు. అంత ట్రాన్స్పరెంట్ చనువు అంటే మై సెన్స్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఇద్దరం ట్రై చేసాము, కుదరలేదు. అప్పుడు ఈయన డేట్ ఉన్నప్పుడు ఆయన డేట్ కుదరలేదు. కళ్యాణ్ గారి సంగతి తెలిసిందే కదా, ఆయన సెలబ్రేషన్ పెద్ద ముచ్చట కూడా పడరు. సరే చివరికి చంద్రబాబు గారు ఇంటికి వెళ్తే, సరే తను ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బందిగా ఉన్నాడు, తను పన్నుల్లో ఉన్నాడు, పన్నులు వదులుకుని రమ్మని కరెక్ట్ కాదు, నేను నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్కి వస్తున్నాను, ఆ రోజు పెట్టుకొని షూటింగ్ అన్నాడు. సరే నారా రోహిత్ గారి షూటింగ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెట్టు. అలా చూసారు, ఇది యాక్చువల్ రీజన్. ఆయన హైదరాబాద్ అట్లీస్ట్ కనీసం వీడియో కాల్లోనో ఫోన్లోనో అయినా పవన్ గారిని కలిపి ఉండొచ్చు కదా, ఎందుకు ఆ ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? యాక్చువల్గా ఐడియా రాలేదు నాకు, అది మా క్రియేటివ్ ఫెయిల్యూరే, మాకు ఐడియా రాలా. ఐడియా వచ్చింటే బాగుండేది, నిజంగా రాలా. నిజంగా వచ్చింటే చాలా బాగుండేది. అసలు అవండి ఆ టైంలో మీరు వరదలో పక్క చూసారు ఎట్లా ఉన్నాయో, ఓ పక్క ఏవో అరెస్టులని, ఏవో టెన్షన్స్ అని, రకరకాల దీంట్లో జరిగింది. ఇంకోటి ఈ సీజన్లో కొన్ని ప్రోమోలు అద్భుతంగా పేలినాయి. సూర్య గారి ఎపిసోడ్ కానీ, లక్కీ భాస్కర్ ఎపిసోడ్ కానీ, ఈవెన్ శ్రీలీల వాళ్ళది కానీ, ప్రోమోలన్నీ అద్భుతంగా పేలినాయి. బట్ ఎపిసోడ్లో ఆ కిక్ అనేది కనపడలేదు ఎందుకని? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది సార్. ఇప్పుడు ట్రేజర్ రిలీజ్ చేసింది మేమే, ఎపిసోడ్ రిలీజ్ చేసింది మేమే, ఇది పేలిందండి ఇది పేలలేదంటే ఇప్పుడు దానికి ఎలా చెప్తాం? మేబీ నాకు రీజన్, నేను అనుకుంటున్న రీజన్ చెప్తానండి. నాకు ఆన్సర్ ఒకటి ఉంది. నేను పేలిందని అనుకుంటున్నాను ఫస్ట్, మేము ఇప్పుడు పేలలేదు అనేటప్పటికి నేను దాన్ని మళ్ళీ వేరే చేసుకోవాలి. ఈసారి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇంతకుముందు మీరు గమనిస్తే ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్కి ఇప్పటికీ మెటీరియల్ ఎక్కువ ఉంది ఈ సీజన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను గంట మాట్లాడుకున్నాం అనుకోండి సార్, ఇప్పుడు మీ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 12, 13, 14, 15 ఉంటాయి కదా. అంతకనే నేను ఆన్సర్ ఎక్కువ టైం తీసుకుంటాను, మీరు క్వశ్చన్ అడగడానికి తక్కువ టైం తీసుకుంటారు. ఈసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 చేసాం అనుకోండి మన ఇద్దరి మధ్య. సో ఎడిట్కి వెళ్ళినప్పుడు ఈ ఫుటేజ్ 30 అకామిడేట్ చేయాలి అనే ఉద్దేశంలో ఫాస్ట్ కటింగ్ చేస్తాం. ఓకే, ఫాస్ట్ కటింగ్ చేస్తాం, అది సహజంగా జరిగే చర్య. ఈసారి సెగ్మెంట్స్లో నేను రాసేటప్పుడు కూడా మేము ఇంటర్నల్గా అనుకున్నాం, ఈసారి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే వాటన్నిటిని అకామిడేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఫాస్ట్ కటింగ్ ఎడిట్ ప్యాటర్న్ని అవలంబించినట్టుగా నాకు అనిపించింది. సో ఏమవుతుందంటే ఇప్పుడు నేను మాట్లాడాను మీ రియాక్షను, నేను మాట్లాడాను మీ రియాక్షను, మధ్యలో వాళ్ళ రియాక్షన్, ఇది ఒక స్టైల్ ఆఫ్ ఇది. ఆ స్మూత్నెస్ ఫట్ 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 వెళ్ళిందా అన్నది నేను ఇప్పుడు మీరు అంటున్న తర్వాత నేను ఇప్పుడు ఇంప్రాంప్టుగా చెప్తున్న మ్యాటర్ అది. మేబీ అది ఒకసారి మేము ఇంటర్నల్గా చూసుకుని మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ని డెఫినెట్గా మేము కన్స్ట్రక్టివ్గా తీసుకుంటాం. అంటే నాకు అనిపించింది ఏంటంటే మీ ముందు సీజన్స్లో పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది, వేరే ఈ సీజన్కి వచ్చేసరికి మీరు
చెప్పినట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువైంది, కొంత హ్యూమన్ టచ్ మిస్ అయింది, పర్సనల్ హ్యూమన్ టచ్ మిస్ అయింది. అంటే ప్రేక్షకుల కోసం షూట్ చేసినట్టు అనిపించింది ఇది. ఇంతకుముందు మనస్ఫూర్తిగా సపోజ్ ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, ఆ గెస్ట్తో ఆయన పర్సనల్లీ బాలకృష్ణ గారు క్వశ్చన్స్ ద్వారా ఆయన పర్సనల్ సంబంధించిందంతా లాగిన విధానం కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఆన్సర్స్ కానీ అవన్నీ బాగా కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి. వేరే ఈ సీజన్కి వచ్చేతలకి ఈ మూవీ టీమ్స్ రావటం, ఈ ప్రమోషను, ఈ గోల ఎక్కువైపోయింది. వాళ్ళని ఎక్కువ ఓకే ఇబ్బంది పెట్టకుండా ఉందా? ఇబ్బంది ఏం లేదు అందులో. ఇబ్బంది పెడితే ఓపెన్ అవుతారు కదా. అంటే ఇప్పుడు ప్రభాస్ ఎపిసోడే ఉందనుకోండి, అది ఎంత క్యూట్గా ఉంటుంది, తను ఎంత ఓపెన్ అవ్వకపోయినా కూడా సింపుల్ ఆన్సర్ చెప్పినా కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభాస్ ఏం చెప్తాడు, ఈయనేం అడుగుతాడు ఇవన్నీ. వేరే ఇక్కడికి వచ్చేతలకి సినిమాది ఎక్కువ, సినిమా వాళ్ళు ఎక్కువ, ప్రమోషనల్ వాళ్ళు ఎక్కువైపోయింది. ఓకే, పర్సన్ని వ్యక్తిగతంగా అడిగే ఆ క్వశ్చన్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ తక్కువైంది. బట్ వేరాజ్ వెంకటేష్ ఎపిసోడ్ మాత్రం అలా కాదు, అది పిచ్చగా అందరు బాగా పేలింది అది బాగా. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళిద్దరూ ఒక ఈడు వాళ్ళు, అవును, ఒక చనువు ఉన్నవాళ్ళు, ఒక మాట అన్నా ఒక మాట పడేవాళ్ళు. అది వేరండి. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు అనుకోండి సార్, ప్రభాస్ పెద్ద స్టారు, గ్లోబల్ స్టార్ రేంజు. అంటే గ్లోబల్ స్టార్ మీరు బిరుదు కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసే ఉన్న వ్యక్తి. కానీ బాలకృష్ణ గారి ముందు అతను కుర్రాడేగా, చిన్న కుర్రాడేగా. ఇప్పుడు మీరు రామ్ చరణ్ ఎపిసోడ్ చూడండి సార్, అదిరిపోతుంది. ప్రభాస్ ఎంత పేలింది, రామ్ చరణ్ అంత పేలింది. అసలు మధ్యలో సర్వానంద్ వచ్చాడు, అది రామ్ చరణ్కి తెలియదు సర్వా వస్తాడు, అది షాక్ అయ్యాడు. రామ్ చరణ్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, అసలు అదిరిపోతుంది సార్ ఎపిసోడ్. రామ్ చరణ్ ఎపిసోడ్ అయితే మళ్ళీ మీరే నాకు ఫోన్ చేసి అభినందిస్తారు, అంత బాగా వచ్చింది. చాలా మాట్లాడాడు రామ్ చరణ్ కూడా ఓపెన్గా, ఫ్యామిలీ లోపల మ్యాటర్స్ సరదాగా అన్ని బాగా మాట్లాడాడు. అది చూడండి మరి. అలాగే నాకు తెలిసి బెస్ట్ ఎపిసోడ్స్ నేను ఫీల్ అయింది మహేష్ ఎపిసోడ్ ఒకటి, ప్రభాస్ ఎపిసోడ్ ఒకటి. అంటే చాలా హ్యాపీగా ఓవరాల్గా. మళ్ళీ ఈ ఎపిసోడ్ ఒకటి బాగుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ వచ్చాడు ఓకే, కానీ ఆడియన్స్ బిగినింగ్ నుంచి ఎదురు చూస్తుంది బాలకృష్ణ చిరంజీవి కాంబినేషన్ ఎపిసోడు. ఇన్ని సీజన్స్ అయినా అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇస్ దేర్ ఎనీ రీజన్? నాట్ రియల్లీ అండి. అంటే నియర్లీగా చాలా నిజంగా ఏమైందని చెప్తాను నేను. అంటే నాకు తెలిసిన మ్యాటర్ చెప్తాను. ఫస్ట్ సీజన్ అప్పుడు ఆయనకి ఈయనకి డేట్లు కుదరల. ఫస్ట్ సీజన్ అనుకున్నప్పుడు మేము స్టార్ట్ చేసింది మోహన్ బాబు గారితో, ఎండ్ చేసింది మహేష్ బాబుతో. మేము చిరంజీవి గారు వస్తే ఒక స్పెషల్ ఎపిసోడ్ అనౌన్స్, అప్పుడు మాకు ఇంకా సెకండ్ సీజన్ ఇవన్నీ అనుకోం కదా. అవును, చిరంజీవి గారు వస్తే సెకండ్ అని అనుకోలేం మేము. అప్పుడు డేట్లు కుదరల. అప్పుడు చాలా తర్జన దీంట్లో ఉంది అది. ఈయనేమో అఖండ ప్రమోషన్స్, అఖండ రిలీజ్ టెన్షన్స్. అఖండ రిలీజ్ ఎప్పుడు అయింది? డిసెంబర్లో రిలీజ్ అయింది. డిసెంబర్ ఎప్పుడు రిలీజ్ అయింది అఖండ కదా. మేమేమో అక్టోబర్ నుంచి షూట్ చేసి, పైగా ఆయన చెయ్యి ఆపరేషన్ చేయించుకున్నారు బాలకృష్ణ గారు. చెయ్యి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈయన డేట్ ఆన్ డేట్ కుదరలేదు, అది అవ్వాల. సెకండ్ సీజన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యాం. సెకండ్ సీజన్ చిరంజీవి గారు కంపల్సరీ అని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఫిక్స్ ఇది అనుకున్నాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్ చేసాం. ఇంక ఫిక్స్గా చిరంజీవి గారి లాస్ట్, ఇప్పుడు మధ్యలో పెట్టంగా చిరంజీవి గారిది. పవన్ కళ్యాణ్ గారు చేసాం, మిస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చిరంజీవి గారితో చేద్దాం, ఎట్లాగైనా పట్టుకొద్దాం, ఆయన్ని బతిమాలదాం, ఏదో ఒకటి చేద్దాం. ఏమవుతుంది ఇప్పుడు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళలో కలుసుకుంటారు, ఫంక్షన్లో. ఏమంటే చిరంజీవి గారు సమరసింహారెడ్డి చూసి నేను ఇన్స్పైర్ అయ్యిందిరా చేశానని అంత పెద్ద స్టార్ చెప్పడం మామూలు విషయం కాదు కదా. సో సెకండ్ అప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు పీక్లో ఉన్నారు. అసలు రాజకీయంగా ఆయన అసలు ఒక దీంట్లో ఉన్నాడు, ఆయన ఆ రేంజ్లో. అది ఇన్స్పైర్ అయ్యి చేద్దామని, దాంట్లో కొంత నా పాపం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో చేద్దామని
అది చేద్దాం అంటే నేను నాకు ఇష్టం కూడా పవన్ కళ్యాణ్ గారు. మెటీరియల్ దొరుకుతుంది సార్, ఒక వారంలో ఉన్నప్పుడు మెటీరియల్ దొరుకుతుంది కదా, అది అయిపోయింది. థర్డ్ సీజన్ చేద్దామని అనుకోలే, ఇకపోతే ఫోర్త్ సీజన్ చూసారు ఎట్లా మిస్ అవుతుంది అంటే, ఈ సీజను ఫస్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్ చేసి లాస్ట్ ఎపిసోడు చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్తో ఎండ్ చేయాలన్నది మా ఆకాంక్ష. ఇప్పుడు ఏమైంది, చిరంజీవి గారు విశ్వంబర దీంట్లో ఉన్నాడు ఆయన ట్రావెలింగ్. విశ్వంబర మొన్న జపాన్ వెళ్ళారు ఆయన, అంతకుముందు యూఎస్ వెళ్ళారు, అంతకుముందు మారిషస్ వెళ్ళారు సినిమాకి సంబంధించి. కాకపోతే ఆయన పర్సనల్ ప్రయాణాలు ఇప్పుడు అమెరికా, ఇప్పుడు నాకు తెలుసు యాజ్ వీఆర్ టాకింగ్ బాలకృష్ణ గారు అమెరికా ఫ్లైట్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ఆయన. సో ఇవి అంత ఈజీగా తెగట్లేదు సార్. మీకు తెలుసు నేను చిరంజీవి గారితో ఎంత ఇష్టపడతానో, ఆయన్ని ఎంత క్లోజ్గా ఉంటానో. నాకు బాలకృష్ణ గారితో అంత ఉంది, ఈ చెయ్యాలి అని ఉంటుంది. ఇప్పుడు మై హోమ్ వాళ్ళకి అరవింద్ గారు అందరూ ఒకటే కాంపౌండ్, అందరం ఒకటే ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు మనకేంటంటే సినిమాలో బయట నుంచి చూస్తే ఆ కాంపౌండ్ అనుకుంటాం, కానీ వాళ్ళందరూ వాళ్ళతో ఒకళ్ళు మెసేజ్లు మాట్లాడుకుంటారు కదా, అంత సింపులే. కానీ కుదరలా. చూద్దాం, ఆయన నేను చాలా చాలా ఇదిగా ఉన్నాను సార్, మీరు తలాస్తూ అనిపించండి, అవుతుందేమో చూద్దాం. సో ఈ సీజన్ అనేది చరణ్ ఎపిసోడ్తో ఎండ్? లేదు, 8 అయినాయి. చరణ్ది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఆ తర్వాత ఇంకో 2 ఉన్నాయి, అందుకనే ఏమో అంటున్నా. పైగా నాకైతే కళ్యాణ్ గారితో కూడా మళ్ళీ చేయాలి, దీపావళితో సంక్రాంతి అని. కానీ 2 ఎపిసోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆహా వారి ప్రామిస్ ఏంటంటే నెలకి 3 ఎపిసోడ్లు ఇవ్వాలని. ఓకే, నెలకి 3 ఎపిసోడ్స్ ఇద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈసారి ఏమైంది, సంక్రాంతికి 3 సినిమాలు, 3 దిల్ రాజు గారివే. దాంట్లో దిల్ రాజు గారు 2, నాగవంశీది 1. పైగా అన్నీ పెద్దవి. అరవింద్ గారికి ఎంత క్లోజ్ తెలుసు మీకు, నాగవంశీ గారు ఆహా ఎంత మై హోమ్ వాళ్ళు. ఆ తర్వాత 3 సినిమాలు గురించి పైగా మాకు కూడా ఎప్పటి నుంచో రామ్ చరణ్ చేద్దాం అని ఎదురు చూస్తున్నాము. ఒక సినిమా వాళ్ళ సొంత బాలకృష్ణ గారి ఎపిసోడ్ అఖండ చేసాము, వీరసమ్మారెడ్డి చేసాము, భగవంత్ కేసరి చేసాం, ఇప్పుడు ఒకటి చేస్తున్నాం వీరసమ్మారెడ్డి, ఇప్పుడున్నది డాకు మహారాజు. పోతే అనిల్ రావు ఇప్పుడుది, వెంకటేష్ గారు ఇప్పుడు చేయలే మేము, రామ్ చరణ్ గారు వెంకటేష్ గారు చేయలే. సో ఇద్దరిది నేను చేజిక్కించుకున్నాం అది. ఇకపోతే ఇది అయిపోయింది. సో ఇంక 2 ఉన్నాయి, అందుకని ట్రై చేద్దాం. నేనైతే చిరంజీవి గారితో అవుతుందని అనుకుంటున్నా. ఓకే, మరి ఇంకా మిగిలిన ఎపిసోడ్ ఇంకా చూస్తున్నాను, ఇంకా పెద్దదే ఉంది, ఎవరు సెన్సేషనల్గానే ఉంటుంది, చూస్తున్నాను. ఇంకా కింద కసరత్తు జరుగుతుంది. ఇంకా నేను ఓకే కాకుండా ఎందుకు చెప్పాడు రవిళ్ళు అంటాడేమో అని చెప్పి నేను చెప్పట్లా. జనరల్గా ఒక గెస్ట్ షోకి వచ్చినప్పుడు అంటే పాజిటివ్ యాంగిల్సే కాకుండా నెగిటివ్ యాంగిల్స్ అన్నీ టచ్ చేయాలి, అప్పుడు ఆ ఎపిసోడ్కి ఒక పరిపూర్ణత వస్తుంది. నేను ఇంతకుముందు చేశాను, అన్నీ చేసాను. అంటే ఈ సీజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సీజన్ గురించి అంటేనండి కొన్ని పరిమితులు వచ్చినాయి. ఇవన్నీ సినిమా ఇంటిగ్రేషన్ అయిపోయినాయి 90%. ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని సెలబ్రేట్ చేయాలి, వచ్చిన గెస్ట్ని సెలబ్రేట్ చేయాలనే ఒక మూడ్. ఆ టైంలో సున్నితమైన మరీ కార్నర్ చేసినట్టు కాకుండా సున్నితమైన విషయాలను ఎంతవరకు అన్నదే అనిపించింది వచ్చు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో కూడా అంతకుముందు బీజేపీని కాదనుకోవటం, ఇప్పుడు బీజేపీతో జత కట్టడం, ఇలాంటి విషయాలన్నా ఇప్పుడు బీయింగ్ ఏ పొలిటీషియన్, బాలకృష్ణ గారు పొలిటీషియనే, ఆయన సంసారంలో అంతా బాగున్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి వదిలేసావు నువ్వు అడిగితే ఇప్పుడు అవసరమా వదిలేసా అన్న, నేనేది రీజన్ చెప్పొచ్చుగా. ఇప్పుడు ఇలా జరిగింది, దానివల్లే నేను ఇలా చేయాల్సి వచ్చిందనే చెప్పొచ్చు, అదేమీ తప్పేం కాదు కదా. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజా సంక్షేమం అనేది ముఖ్యం అనేది మనం చూసుకోవాలి. అబ్సల్యూట్లీ. ఆయన చెప్పేది కూడా అదే కదా, ప్రజల బాగు ఆయన తప్పించేది అదే కదా, రాష్ట్రం కోసం అనేదే ఆయన ఉద్దేశం. నో డౌట్. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు దాకా ఎందుకు కలిశారు మళ్ళీ అంటే రాష్ట్రం కోసమే ఉంటుంది ఆన్సర్, డెఫినెట్గా అదే ఉంటుంది. దాన్ని ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు మేము చాలా విషయాలు అడిగాం. అవును, నేను అదే అనేది ఫస్ట్ లేని ఇబ్బంది 4th సీజన్కి వచ్చేసరికి ఎందుకు వచ్చింది అని.
అంటే మేము అది మిస్ అయ్యాం అనమాట. అంటే మేము అది వద్దనుకున్నామా, మిస్ అయ్యామా చెప్పాం కదా. కాదండి, నాకు ఒకటే ఆన్సర్ దీంట్లో. ఇంతకుముందు చెప్పినట్టే నేను. అంటే ఫస్ట్ సీజన్కి కుక్ ఒకడే ఉండి ఉండొచ్చు, ఈ 4th సీజన్కి వచ్చేదలికి సో మెనీ కుక్ స్పాయిల్డ్ ఫుడ్ అయ్యి ఉండొచ్చు. అట్లా చాలా కన్వీనియంట్గా తప్పించుకునే ఆన్సర్ అది. అలా కాదు. ఇది ప్రధానంగా దీనికి ఉన్న ఒకటే ఒక రీజన్, ఇంతకుముందు చెప్పినట్టే ఇవన్నీ ఫిల్మ్ ఇంటిగ్రేటెడ్ ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఫిల్మ్ ఇంటిగ్రేటెడ్ ఎపిసోడ్స్ అయిన తర్వాత వచ్చిన గెస్ట్ని ఫిలిం ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందంటే స్మూత్గా చివరి 10 నిమిషాలు సినిమా గురించి మాట్లాడతాము. దాని ముందు అది అట్లాగే పాల పైనుంచి పడితే గ్లాసులోకే పడాలి, కానీ అటు ఇటు పడకుండా ఉండాలి కదా. దాన్ని అలా స్మూత్గా తీసుకురావటం అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో మేము యాక్చువల్గా కొన్ని ప్రశ్నావళి రెడీ చేసుకున్నాం. చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు రెడీ చేసుకున్నాము. మార్నింగ్ అంటే ఇవన్నీ చెప్తుంటే సార్ చాలా ఇది అబద్ధం చెప్తున్నాను అనుకోవచ్చు మీరు, ఈజీగా అబద్ధంలాగా అనిపించే నిజాలు ఇవన్నీ. వీ ఓన్లీ షార్ట్ దట్ ఎపిసోడ్ ఫర్ 3 hours అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఆయన పెళ్లి హడావిడిలో ఉన్నాడు. ఆయన టీము సెక్యూరిటీ హడావిడి, ఎంత అన్నపూర్ణ అంతా సెక్యూరిటీ సెట్ చేయాలి, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. 3 hours ఫాస్ట్గా ముగించే కొన్ని హడావిడిలు పడ్డాం. దాంట్లో కూడా మేము చాలా కవర్ చేసాం. వరదలు కవర్ చేసాం, చాలా కవర్ చేసాం, ఎన్నికలు కవర్ చేసాం, జైలు కవర్ చేసాం, ఫ్యామిలీ కవర్ చేసాం, చాలా కవర్ చేసాం. అంటే అవన్నీ పాజిటివ్ యాంగిల్స్లోనే ఉన్నాయి. అది అర్థమైంది చెప్పింది. ఇంకోటి బన్నీ ఎపిసోడ్కి వస్తే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది నంద్యాల ఎపిసోడ్ గురించి ప్రస్తావన ఉంటుందని. అది అసలు లేకుండా పోవటం వెనుక ఏంటి ప్రధానమైన రీజన్? మేము కూడా అడుగుదాం అనుకోలేదు, ఎందుకంటే మాకు ఇంటర్నల్ చాలా డిస్కషన్ జరిగింది. బన్నీకి ముందు చెప్పలేను. అల్లు అర్జున్ గారికి మేము ఇట్లా నంద్యాల ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దామా వద్దా అని మేము డిస్కస్ చెప్పలేదు. బాలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు బాలకృష్ణ గారికి ఏంటంటే షూటింగ్ ముందు రోజు చెప్తాం, ఇట్లా ఉంటుందండి, ఇలాంటివి అనుకుంటున్నాము, ఇది రిసర్చ్, దీంట్లో ఏం చేద్దాం మీరు ఎలా అనేదే ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నంద్యాల ఎపిసోడ్ తీసుకెళ్ళాం. మేము 4 గోళ్ల మధ్య డిస్కస్ చేసినప్పుడు మాకు ఎక్కువగా డెమోక్రటిక్ ఓటింగ్లో మాకు ఎక్కువ ఏంటంటే 10 మంది కూర్చున్నాం అనుకోండి, ఏం చేద్దాం ఎలా చేద్దాం ఏంటి వాటిని, ఎందుకంటే ఫార్మాట్ చేయాల్సింది నేనే కదా, ఫైనల్గా ఎమోషనల్గా తీసుకురావాల్సిందాన్ని, కంటెంట్ని ఎమోషనల్గా తీసుకురావాలి కదా. ఎక్కువ మంది ఏమన్నారంటే మానిపోయిన గాయాన్ని మళ్ళీ తిరిగి తోడడం అవసరమా, అయిపోయింది కదా అది, ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ లాగా. ఇప్పుడు ఆయనేమో వైసీపీకి సంబంధించిన ప్రచారానికి వెళ్ళాడు, ఇప్పుడు టీడీపీ ఉంది, సంజాయిషి ఇచ్చుకున్నట్టు ఉంటుందేమో. అంటే ఒక వ్యక్తిని మేము ఆన్సర్ ఊహించాం సార్, చెప్తా, వీళ్ళు జస్ట్ కంప్లీట్ దిస్ ఆన్సర్ ఊహించాం. ఏంటంటే సంజాయిషి ఇచ్చుకుంటే లేదండి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టు ఉంటుందా, అవును నా ఫ్రెండ్ని వెళ్ళా అంటేనేమో యారగెంట్గా ఉంటుందా, ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి తను. ఆ ఆన్సర్ వల్ల ఎక్కడైనా రప్చర్ అవుతుందా అని మేమే కొంత, నిజంగా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్, రప్చర్ అవుతుందా అని మేము ఇంటర్నల్గా ఆలోచించి మేము పక్కన పెట్టాం. అది లాస్ట్లో నేనైతే అడుగుదాం అనుకున్నాను, బాలకృష్ణ గారికి చెప్పలేదు. ఆయనైతే ఇంకా బెటర్గా దాన్ని పట్టుకొచ్చేవాడు ఆయనకున్న సీనియారిటీతో. బట్ మేము అనుకున్నది అది. అంటే మీరు అన్నారు మానుతున్న గాయాన్ని అన్నారు, బట్ యాక్చువల్గా బయట సొసైటీలో అది అప్పటికి అదేం గాయం అనేది మానలేదు, అది స్టిల్ ఆ 2 ఫ్యామిలీల్లో ఒక విధంగా ఆ గ్యాప్ అనేది అలాగే ఉండిపోయింది. అదేమీ మానలేదు, అంటే ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అప్పటికి కూడా. అంటే జనరల్గా అందరూ ఊహించింది ఏంటంటే ఈ షోకి బన్నీ వస్తున్నాడు, యాంకరింగ్ చేసేది బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ గారి ద్వారా అడిగి ఈ మొత్తాన్ని అసలు ఏం జరిగిందనేది తెలిస్తే రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న గ్యాప్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకున్నారనే యాంగిల్ కూడా ఉంది ఇందులో. డెఫినెట్గా ఉంది. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఒక పొరపచ్చాలు ఉన్నాయని, ఒక అగాధం సృష్టించబడిందని, లేకపోతే సృష్టి జరిగిందని, వాళ్ళు 2 వైపులా డ్రిఫ్ట్ అవుతున్నారని అందరూ అనుకుంటున్నారు. దాంట్లో అది నేను కాదన్నా, మీరు కాదన్నా, మీరు అవునన్నా, నేను అవునన్నా జరిగింది.
అందరికీ తెలిసిన జగద్విదితం. అవుతోందని అన్న మాట, ఆ డిస్కషన్ జరుగుతుందన్న మాట బాగా ప్రచారంలో ఉంది. అది నిజంగా వాళ్ళు విడిపోయి ఉన్నారా కలిసి ఉన్నారా తెలియదు ఎవరికి. ఎందుకంటే చాలా గుట్టుగా సంసారం చేసుకునే ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంది అది. మేము అడిగిన ప్రశ్న డెఫినెట్గా అతను ఆన్సర్ చేస్తే దానివల్ల వచ్చే రిపర్కషన్, ఎందుకంటే బన్నీ అనేది వ్యక్తి, అల్లు కుటుంబం, కొణిదెల కుటుంబం అనేది ఒక వ్యవస్థ. ఇతను చెప్పే సమాధానం అవేం లేదు అంతా బాగానే ఉందని చెప్తే దానివల్ల వ్యక్తిగా అతను రాజీ పడినట్టు అవుతుంది. ఉంది నేనే వెళ్ళాను అంటే వ్యవస్థ మరింత వెడమవుతుంది. ఇది మేము ఊహించి మేము వద్దు, ఇది ఈ పరిఫరీలోకి వెళ్ళగొద్దు అని మేము ఇంటర్నల్గా తీసుకున్న డెసిషనే. దీంట్లో బాలకృష్ణ గారికి మేము అంత దూరం వెళ్ళలేదు ఆయన చెప్పడానికి. ఆయన చాలా మంచి సలహాలు ఇస్తుంటారు బాలకృష్ణ గారు. ఇలాంటివి అడగండి అమ్మా, ఇది అడగండి ఇలా అడుగుదాం, నేను ఇలా అడుగుతాను దీన్ని, అలాగా సార్ ఇలా అడిగితే ఇబ్బంది అవుతుంది సార్ అని మేము చెప్తే నాకు తెలుసు నేను అడుగుతా అని చాలా విషయాలు ఆయన చాలా బోళా మనిషి అంటాడు. కానీ అలా మీరు వద్దని ఆయన ఇష్టపడి పెట్టింది ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ అది ఇప్పుడు అంటే ఆన్సర్స్ చాలా ఉన్నాయి, నవ్వుతూనే చెప్పచ్చు ఇవన్నీ, నాకు గుర్తు రావట్లా చాలా విషయాలు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాడు ఆయన, వెన్నుపోటు గురించి అడుగుతాను సార్ అన్నావు, అడగాలి చెప్పాలి ఆయన. తీసుకొస్తున్నప్పుడు ఉంటే మా బావ అంటే ఒకటి అంటే సార్ తమ్ముడు ప్యాకెట్ అడిగేస్తానమ్మా అన్నాడు. అదొకటి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మేమేమనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇప్పుడు కలవరు, ఎప్పుడో కలుస్తారు కదా, ఎక్కడ కలుస్తారు వాళ్ళు. ఆయన వచ్చినప్పుడు నేను అతను మేనిఫెస్టో గురించి అడుగుతా అన్నాడు. అంటే అసలే ఆయన పోరాడుతున్నాడు, ఇప్పుడు ఇంకా అప్పటికి ఇంకా కలవలేదండి, 2 పార్టీలు కలవాలి అప్పటికి. ఈయన వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ. నేనేమో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే క్వశ్చన్ ఇది ఒకసారి చూస్తారా అంటే ఆయన ఏమొద్దామా సార్ కొద్దిగా కాంట్రవర్షియల్గా ఉన్నాడు, రోజుకు ఒకటి తిరుగుతున్నాడమ్మా పేపర్లో పడి, కాంట్రవర్సీ అయినా తలక ఏదైనా అడగండి అన్నాడు. ఈయనేమో సార్ పవన్ నేను నీ మేనిఫెస్టోను నువ్వు ప్రజల్లో సరిగ్గా ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాను, ఒకటి ఫెయిల్ అయ్యావంట అన్నాడు. సార్ మరి ఆయన ఇబ్బంది పడతాడు, ఏం ఇబ్బంది పడ్డామా, అతను రాజకీయ నాయకుడు, నాకు తెలుసు, నేను పాలిటిక్స్లో ఉన్నాను అని చెప్పి ఆయన మమ్మల్ని వదిలేసి ఆయన అడిగాడు. ఆయన బ్రహ్మాండంగా సమాధానం చెప్పాడు. ఈ 2 జరిగినాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. మేము వద్దంటే ఆయన చేస్తాంటే వద్దన్నవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా రవితేజ్ దగ్గర విషయంలో కానీ ఇంకా మర్చిపోయాను ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్. ఆయన కమాండ్ తీసుకుంటారు కొన్నిసార్లు, చాలాసార్లు. అదే యాక్చువల్గా అది డిస్కషన్ మంచి డిస్కషన్ జరుగుతుంది. మీరు అన్నదానికి కూడా నాకు రవితేజ్ ఎపిసోడే తీసుకుంటే నిజంగా బయట సోషల్ మీడియాలో ప్రచారం ఉంది, బాలకృష్ణ రవితేజ్ కొట్టారు. అది ఎంత నేను యాక్చువల్గా ఈ బన్నీ మెగా ఫ్యామిలీ ఇష్యూని ఎందుకు అడగలేదంటానికి కూడా రీజన్ ఇదే. ఇప్పుడు బాలకృష్ణ రవితేజ మధ్య సోషల్ మీడియాలో చాలా ప్రచారంలో జరిగినాయి. దాన్ని ఆయన నవ్వుతూ అడగటం, రవితేజ ఇంకా నవ్వుతూ ఆన్సర్ చెప్పడంతో అది ఎంత తేలిపోయింది అసలు. తర్వాత అసలు సోషల్ మీడియాలో ప్రస్తావన లేకుండా పోయింది కదా. మొన్న బాబీ ఎపిసోడ్లో కూడా రవితేజ్ ఫోన్ చేసి మాట్లాడాడు, ఏంటంటే పిలుస్తాను రోజు పార్టీ అన్నారు, ఇప్పుడు లేదని నేను ఆ స్టైల్లో చేద్దాం. కరెక్ట్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగా నేను. అడిగుంటే బాగుండేది. చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది మిస్ అవ్వటం వల్ల కొంత డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అనేది. పవన్ కళ్యాణ్ గారు వస్తే కళ్యాణ్ గారిని అడుగుతుంది. నాకైతే మళ్ళీ కళ్యాణ్ గారిని చేయాలని ఉంది. ఐ వాంట్ టు సెలబ్రేట్ హిజ్ విక్టరీ, ఎందుకంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రికార్డు కదండి. ఇప్పుడు అల్లు కుటుంబానికి క్లోజ్, మీరు మెగా కుటుంబానికి క్లోజు. అసలు ఈ బయట ప్రచారంలో ఉన్న దాంట్లో వాస్తవం ఏంటి? అంటే నేను కళ్ళతో చూసింది, వాళ్ళ ఇళ్లలో కళ్ళతో చూసింది చెప్పగలను. బయట వినడం ఎన్నో మాట్లాడుకుంటారు, వాటికి కొంతవరకు గ్రావిటీ ఉంటుంది, కొన్ని గ్రావిటీ ఉంటుంది. నేను 2-3 సార్లు చిరంజీవి గారి ఇంటికి కథా చర్చల ద్వారా కోసం వెళ్ళినప్పుడు అరవింద్ గారిని చూశాను, అక్కడ కలిశాను. సో వాళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు. అరవింద్ గారు ప్రతి సినిమా, చిరంజీవి గారి ప్రతి సినిమా ఫస్ట్ డే ఆయనతోనే లంచ్ చేస్తారు. ఆయన ఒక రోజు నన్ను ఫోన్ చేసి నాకు,
ఎక్కడున్నావో అన్నాడు. ఆఫీస్లో ఉన్నా. సరే రా అన్నాడు. దేనికన్నా? చిరంజీవి గారి షూటింగ్. చిరంజీవి గారి షూటింగ్ అంటున్నాడు అండి, బయట ఏమో ఇలా. నేను మన నిజంగా చెప్తాను, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పలేదు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు. ఏం లేదయ్యా, చిరంజీవి గారు ఫస్ట్ డే షూటింగ్లో కోపంగా ఉంటారు. ఆయనకి అన్ని సెట్ అవ్వవు ఫస్ట్ డే. ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ సెట్ చేసుకోండి, ఇంకేం ఫస్ట్ డేనే కోపం వస్తుంది. సరదాగా ఎంతో కబుర్లు చెప్తాం పద ఆయన వెళ్ళి ఓన్లీ కబుర్లు చెప్పి ఆయనకు ఫుడ్ ఏదో వస్తే అవి మేము తిని, ఆయనకంటే ఎక్కువ మేము తిన ఫుడ్ పద వెళ్దాం అన్నాడు. అదే ఆయనకు ఫోన్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ అయిపోతారు, పద వెళ్దాం అంత ఉంది. మొన్న చిరంజీవి గారింటికి మొన్న అల్లు అర్జున్ గారింటికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వైఫ్ వచ్చింది, కూర్చుంది, మాట్లాడింది చాలాసేపు. అనుకుని వీడు ఇంటికి వెళ్ళాడు. ఇంకా ఎక్కడ అంత మనం అనుకున్న బట్ ఇష్యూ అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు కాదు కదా అక్కడ. అల్లు అర్జున్ వర్సెస్ మెగా. మన ఇంటికి వెళ్ళాడు కదండి డైరెక్ట్గా అతను. వెళ్ళారులే, అంటే బయట ప్రచారంలో ఉంది అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారి మాట కూడా వినరు అనేది. అందులో వాస్తవం మన అక్కడ తెలియదు. అది ఇంట్లోకి వెళ్ళాలి, డైనింగ్ టేబుల్కి వెళ్ళి కింద ఫ్రిడ్జ్ వెనకాల దాక్కు మనం వెళ్ళలేం కదా. అది ఎక్కడ వింటాం మనం, నిజంగా వెళ్ళలేం కదండి. ఇప్పుడు సార్, ఇప్పుడు నా భార్యతో నేను పొద్దున్నే గంట గొడవ పడుతుంటాను సార్. నేను బయటికి రాగానే నేను చెప్పలేను కదా మీతో, బాగానే ఉన్నాను మా ఆవిడ నేను సాయంత్రం వస్తాము, మీ ఇంట్లో సత్యనారాయణతో ఉంటే వస్తామని చెప్తాం. కానీ మా ఆవిడ పొద్దున్నే కొట్టిందండి నన్ను. ఇంకా నేను ఈ బయట ఏమి ఇచ్చామో అదే లోపల రకరకాలు మనకు తెలియదు అసలు. పైగా చిరంజీవి గారు యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మీకంటే నాకు ఎక్కువ తెలియదు చిరంజీవి గారు డెఫినెట్గా మీకున్న సీనియారిటీకి. ఆయన గొడవ పడే మనస్తత్వం అయితే 100% కాదు. అబ్సల్యూట్లీ ట్రూ. అబ్సల్యూట్లీ ట్రూ. గొడవ పడే ఛాన్సే లేదు సార్. నొచ్చుకోవచ్చు, బాధపడవచ్చు. కోపం ఉంటే ఆయనలో ఆయనే కాసేపు సమాధాన పడతాడు తప్ప అవుట్ స్పోకెన్గా ఒకరిని తిడదామనో, ఒకరిని హాని చేద్దామనో, ఒకరిని ఇబ్బంది పెడదామనో, ఒకరిని నొప్పిద్దామనో ఆయన చర్య ప్రోయాక్టివ్గా ఎప్పుడూ ఉండరు. డెఫినెట్గా అదైతే నేను ఘంటాపథంగా ప్రపంచం అందరి ముందు గట్టిగా చెప్పగలను. అలాంటి వ్యక్తితో గొడవ ఛాన్స్ అనేది తక్కువ సార్. మనస్పర్ధ రావచ్చు, లేకపోతే కొంత మాట ఉండొచ్చు, కానీ శత్రుత్వం వైరం దాకా వెళ్ళదు మ్యాటర్. ఆ వ్యక్తిలోనే లేదండి. ఆయనతో చంద్రుడితో శత్రుత్వం ఛాన్స్ లేదు. అదైతే కంప్లీట్ క్యారెక్టరైజేషన్. ఆయన క్యారెక్టరైజేషన్లో అది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆయన సాధించిన ఒక గొప్ప విజయం. ఇప్పుడు 2024 వరకు వస్తే ఇండస్ట్రీలో చాలా సంఘటనలు జరిగినాయి. బట్ బాగా ఎక్కువ అంటే వివాదాస్పదమైన అలజడైంది అల్లు అర్జున్ అరెస్ట్ ఒకటి, మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఒకటి. మీరు మోహన్ బాబు గారి ఫ్యామిలీకి క్లోజ్. ఇంకెక్కడ క్లోజ్ సార్, ఇవి చెప్పించిన తర్వాత క్లోజ్ లేవు. ఇంకా క్లోజ్ ఇంకెక్కడ క్లోజ్, ఇదే లాస్ట్, ఆ తర్వాత క్లోజ్. చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా ఒక గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా వచ్చిందని. సో దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు సార్? ఇప్పుడు 2 రకాలు సార్. ఇక్కడ స్టాంపేడ్ ఈజ్ ఆల్వేస్ అన్ యాక్సిడెంట్. స్టాంపేడ్ యాక్సిడెంట్. అది పోలీసులు ఉన్నా పోలీసులు లేకపోయినా ఎప్పుడూనే యాక్సిడెంటే. ఇదివరకు సినిమా టిక్కెట్లు మనం లైన్లో నుంచి తీసుకునేవాళ్ళం. అవును, అప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోయారు. గ్రిల్స్ పెట్టేవాళ్ళు, ఇనప గ్రిల్స్ మధ్య. దానికి ముందు గోడలు ఉండేవి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నంలో థియేటర్లో నలిగిపోయారు, అతను పోయారు కూడా. ఆ తర్వాత ఘరణమ్మగుడి సినిమా అప్పుడు లారీ బోల్తాపడి 9 మంది పోయారు. పుష్కరాలు అప్పుడు పోయారు మనుషులు. ప్రాణాలు చాలా విలువైనవి, పోతాయి పుడతాము. స్టాంపేడ్ ఈజ్ అన్ యాక్సిడెంట్, దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది పోలీసులు ఫెయిల్యూర్ కాదు. పోలీసులు కూడా మనుషులే కదా సార్, వాళ్ళు మనుషులే కదండి. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు లాఠీ పట్టుకుని పొద్దున ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటి నుంచి ఆ కానిస్టేబుల్ సాయంత్రం రాత్రి 9:30, 10 డ్యూటీ చేయాలంటే హ్యూమన్లీ టఫ్ జాబ్ అది. అయినా సరే దే ఆర్ డూయింగ్ ఇట్. ఈ యాక్సిడెంట్ జరిగింది నా ఉద్దేశం ప్రకారం అది పోలీసులు ఫెయిల్యూర్ కాదు, అల్లు అర్జున్ ఫెయిల్యూర్ కాదు. ఇంకా పర్మిషన్లు వచ్చినాయా రాలేదా ఎంతవరకు వచ్చినాయి అన్నది మనకు తెలియదు, అది కోర్టులో ఉంది. ఇదే మనకు యాక్చువల్గా అల్లు అర్జున్ బాధ్యత కూడా కాదు కదా, పక్కనున్న వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అది. యాక్చువల్గా అల్లు అర్జున్కి నేను థియేటర్కి వెళ్తాను అని చెప్తే అల్లు అర్జున్ సార్ పర్మిషన్ ఇవ్వలేదండి సార్ మీకు అని చెప్పే సాహసం ఎవడు చేయడు. ఎందుకంటే పర్మిషన్ అనేది ఒక
ఇన్సిగ్నిఫికెంట్ ఫార్మాలిటీ అనుకునే ప్రపంచం ఇది. పర్మిషన్ అనేది సార్ రెడ్ లైట్ వేస్తే పోలీసులు లేకపోతే ఎవడు ఆగడం తెలుసా? కెమెరాలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎవడు ఆగుతాడు? ఇన్సిగ్నిఫికెంట్ ఫార్మాలిటీ అయిపోతుంది. థియేటర్ వాళ్ళు సరే వస్తుంది సార్, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి, మా వాళ్ళు ఉన్నారండి, అక్కడ మేనేజర్ తెసుకొస్తున్నారు సార్, గంటలో వస్తుంది సార్, మనం వచ్చేయండి సార్, లోపల వచ్చేస్తుంది సార్ అని కూడా జరగచ్చు. ఈయన వచ్చాడు, ఈయన వచ్చిన తర్వాత జరిగింది, ఈయనకి తెలిసిందా లేదా, ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నాయి. నేనైతే థియేటర్కి వెళ్ళడం విషయంలో నేను అంత అంటే వేరే థియేటర్కి వెళ్ళి ఉండొచ్చేమో, లేకపోతే సెలబ్రేట్ చేసుకోకుండా వెళ్ళొచ్చేమో, అంటే దీన్ని ఒక పెద్ద ప్రొజెక్షన్ లాగా కాకుండా వెళ్ళొచ్చేమో, లేకపోతే ఏమవుతుందంటే సార్ బళ్ళారిలో ఒకసారి ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్ళి 95లో దానికి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు పెళ్ళికి స్పెషల్ ఫ్లైట్లో బళ్ళారి ఎయిర్పోర్ట్లో దిగి ఆయన కారులో ఆయన పెళ్ళికి వెళ్తారు అన్నది ప్రోగ్రామ్. ముళ్ళూరు రామప్ప గారి ఇంట్లో పెళ్ళి. ఆయన రామప్ప గారి ఇంటికి వద్దామన్నాడు, ఎవరికి తెలియదు. అక్కడ ఎవడో చెప్పాడని మాకు, ఎవడికో చెప్పాడు, చిరంజీవి వస్తారు, చిరంజీవి అది అయిపోయి మా కాలేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కనే. కాలేజీలో 2000 మంది ఉంటే ఎయిర్పోర్ట్ పిచ్చిముండా కొడుకులం కదా సార్, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి రన్వే దాకా వెళ్ళిపోయాం. 2000 మంది చిరంజీవి వస్తున్నాడని అసలు దాన్ని తోసి ఆయన దింపి ఆయన కారు ఎక్కుతుంటే నేను బైక్ వేసుకుంటే నా వెనకాల వేణుగోపాల్ రెడ్డి అనే అతను కారు అద్దం మీద కొట్టాడు. చిరంజీవి గారు అద్దం మొహం మీద తగిలేట్టు గట, చిరంజీవే అంటూ నేను బైక్ వెళ్తున్నా, ఆయన అద్దం తెప్పి ఆయ్ అన్నాడు. అది అసలు మేము రాత్రి ఫుల్ పార్టీ చేసుకున్నాం, మమ్మల్ని చూసి ఆయన అన్నాడని. అదేమో మాస్ హిస్టీరియా. మాకు ఆ రోజు బైక్ మెలికి పడితే స్పాట్ డెడ్ సార్, మాకు తెలియదు. దానికి ఆయన బాధ్యుడిని చేస్తే ఆయన పాపం చెప్పలా, నేను వస్తున్నానని పెళ్ళికి, ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. తెలిసిపోతుంది అది. ఇప్పుడు అలాంటి థియేటర్కి వస్తున్నాడు చిరంజీవి, ఇప్పుడు అల్లు అర్జున్ గారు చిరంజీవి థియేటర్కి వస్తున్నానని చెప్పాలంటే ఆ మేనేజర్కి ఫోన్ చేసి 5 రూ ఒకటి ఆపండి మేము వస్తున్నాం అంటే. ఇంతకుముందు అలాగే ఉండేది. వాడి తర్వాత వాడు క్యాంటీన్ వాడికి చెప్తాడు, క్యాంటీన్ వాడు డోర్ వాడికి చెప్తాడు, డోర్ వాడు ఇంకోటి ఎవడికి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అసలు దావాల వాళ్ళకి పెరిగిపోతుంది. దెర్ ఇస్ నో సీక్రెట్. మీ లైఫ్లో సీక్రెట్ ఉందని మీరు అనుకుంటున్నారంటే మీకు చాలా విషయాలు తెలియనంటే, నా లైఫ్లో నేను సీక్రెట్ అనుకోవటం లేదు అసలు. ఈరోజు ఇంత మీడియా మరి ఇంత ఓపెన్ అయిపోయిన తర్వాత అది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. దాని తర్వాత జరిగిన సంఘటనలు ఇంకో రకంగా జరుగుంటే బాగుండేది. మీరు అన్నట్టు ఇప్పుడు తెలియదు అని అన్నా నమ్మరు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన 1 గంట నుంచే ఇది జరిగిందనేది మొత్తం మీడియా కోడే కూర్చుంది. నాకు మరుసటి రోజు మార్నింగ్ వరకు తెలియదు, ఈవినింగ్ వరకు తెలియదు. ఆయన స్పందించే అమ్మాయి చనిపోయిందో లేదో తెలియదు కానీ సార్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక అతనికి మాత్రం సిపిఆర్ చేస్తున్నట్టుగా విజువల్స్ అయితే వచ్చినాయి కానీ అంతవరకు ఉంది. అది హీరో దాకా వెళ్ళడానికి సార్ అతను టీవీ చూడాలి, లేదా ఫోన్లో ఏవో యాప్స్లో చూడాలి. యాప్సే చూస్తాడా, ఫోన్లో చేస్తే సార్ సెకండ్ హాఫ్ బాగుంది సార్, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సార్, పిచ్చెక్కిపోయింది సార్, ఇంకో ఫోన్ వస్తుంది సార్, ఇంకో ఫోన్ వస్తుంది. ఈ గొడవలో ఉంటాను. ఆయన దగ్గర పొజిషన్ కెమెరా పెడితేనండి ఆయన 15 ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నేను రాత్రి 1:30కి చూశాను, థియేటర్ పేరు మర్చిపోయాను. అక్కడి నుంచి ఫోన్ చేశాను ఆయనకి. ఫోన్ చేసి సెకండ్ రింగ్కి ఎత్తాడు. నేను మెసేజ్ పెట్టాను, ఇలా చూశాను అంటే టక్మన్ కాల్ మీ ఆఫ్టర్ ద షో అంటే అయిపోయింది షో. టక్మన్ ఫోన్ చేసి ఎత్తాడు, హౌ ఇస్ దిట్ ఫోన్ అన్నాడు. 20 minutes మాట్లాడితే మళ్ళీ చేస్తాం అంటే ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఆ హడావిడిలో నాకు తెలిసి తెల్లారి నిద్రపోయి కూడా ఉండరు. ఆ తర్వాత 6 7 చెప్పుకుంటారు అంటే పొద్దున్న వెళ్ళిన. ఇప్పుడు ఈ స్టాంపేడ్ వల్ల చనిపోయిన ఆవిడ ఇంటికి వెళ్తే ఇంకెంత స్టాంపేడ్ అది, ఏ బన్నీ వస్తువు పంపించారో అన్నారు. మరి తర్వాత నేను మీలాగని చూడటమే కదా. సరే దాన్ని ఆ తర్వాత జరిగిన సంఘటనలు అవన్నీ కూడా ఓకే. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా కలిసి ఉంటారు కదా మీరు, పని ఏంటి అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఎలా ఉన్నారు, ఈ సంఘటన గురించి ఏమైనా మీ మధ్య డిస్కషన్ జరిగింది? నేను ఆ తర్వాత ఆయన ఇంట్లో వెళ్ళి కలవట్లేదు సార్, ఆ తర్వాత కలవలేదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఈ లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు పక్కగా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి ఫంక్షన్స్ ప్రెస్ మీట్లు ఏమి పెట్టలేదు. నాకు తెలిసి అవి ఏమైనా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్, తెలుగువాడు గర్వపడే సక్సెస్ వచ్చింది, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన సక్సెస్ అది. ఒక బాహుబలి కానీ, ఒక పుష్ప కానీ, ఇవన్నీ కూడా జెండా పాతున్నాయి కదండి.
మరి వీటిని సెలబ్రేట్ చేసుకుంటే మనకు కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చేయాలి. అంటే ఈ ఇన్సిడెంట్ వల్ల నేను సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనేది తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పాడు మీడియా. చెప్పడం వేరండి, నిజంగానే అదే నేను అందుకే అడుగుతున్నా, మీరు కలిసినప్పుడు అదేమన్నా ఆయన సక్సెస్ బయటికి ఇప్పుడు స్టేట్మెంట్ వేరును అంతర్లీనం కాదు, నిజంగా ఫీల్ అవుతుండదు. సక్సెస్ని ఎంజాయ్ చేయకపోవడం ఒకటిను అది ఎట్లా ఉంటుంది చూసారా సార్. ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటుందండి, ఏ బామ్మగారు ఉంటారు, బామ్మగారి కళ్ళ ముందు పెళ్లి చేయాలని చెప్పి కరెక్ట్గా బామ్మ అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది అనుకోండి, పెళ్లి చేసి ఉపయోగం ఏంటి ఆవిడకి? అపస్మారక ఒక రకమైన ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైం. అరవింద్ గారికి ఇంకా డిఫికల్ట్ టైం కదా పాప ఆయనకి. ఇప్పుడు ఆయనకి పరిస్థితి ఆలోచిస్తే సార్ మనం, ఓ పక్కేమో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడట్లేదు అంటున్నారు, ఓ పక్కేమో కొడుకు సినిమా చేస్తేనేమో కేసులు అయినాయి, ఒక పక్క వీటన్నీ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎంత దీంట్లో స్ట్రగుల్ హ్యూమన్లీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ స్ట్రగుల్. మనం అందరం కూడా బయట నుంచి చూసేవాళ్ళమే కదా, అందరం. అంటే వాస్తవం మనకు తెలియదు కదా, తెలీదు. తండ్రిగా వాడికే ఆ బాధ అనేది తెలుస్తుంది. అది నెక్స్ట్ మళ్ళీ అల్లు అర్జున్ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసరు, ఆయనను నాగవంశీ కలిసి. ఇవన్నీ చాలా ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేయాలి. ఓకే, ఒకటి అయిపోయింది. ఇంకోటి చెప్పండి. మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇలా వివాదాల్లోకి రావటం అనేది ఏంటి, దాన్ని ఎలా చూడాలి? ఎలా సార్, మోహన్ బాబు గారు అవుట్ స్పోకెన్ పర్సనాలిటీ సార్. ఆయనకు అనిపించిన దాన్ని ఫిల్టర్ చేయకుండా మాట్లాడుతూ ఉంటాడు. కాఫీ కూడా మనం ఫిల్టర్ చేసుకుని తాగుతాం, లేకపోతే చేతి తట్టుకోలేము. ఆయన అది కూడా ఫిల్టర్ లేకుండా ఉంటుంది ఆయన దగ్గర. అందువల్ల ఆయన మాట్లాడేది చాలా కటువుగాను ఖచ్చితంగాను చేదుగాను కూడా ఉంటాయి. మోహన్ బాబు గారు అది ఆయన నాకు తెలిసి లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి పెద్ద వివాదాల్లో ఏం లేడు. ఆయన మామూలుగా సినిమాలు చేసుకుంటున్నాడు, అవే వర్కౌట్ అవుతాయో వర్కౌట్ అవ్వో. కొడుకుతో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నాడు, కన్నప్ప సినిమా విష్ణుతో చేస్తుంది, చాలా హై బడ్జెట్ ఫిల్మ్ కదా అది. దాంట్లో మోహన్ లాల్, ప్రభాస్ గారు, తర్వాత అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, ఎంతమంది అండి బాబు. నేను చూశాను సినిమా, అద్దరిపోయింది అసలు సార్. ఇది రికార్డెడ్ ఆన్ రికార్డ్ ఉంటుంది కదా అని చెప్పేది. ఫస్ట్ హాఫ్ చూశాను సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. కన్నప్ప అద్దరిపోయింది సినిమా. నేను విష్ణుతో చెప్పా, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు, బయట చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు సినిమా గురించి, ట్రోల్ చేస్తున్నారు, కానీ నేనైతే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు కాబట్టి ఆ అండర్ డాగ్ ఒక విధంగా సినిమా కన్నప్ప అనేది ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత బాగున్నా కూడా అది పెద్ద రేంజ్ అవుతుంది. అవును సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సినిమా డెఫినెట్గా పెద్ద రేంజ్ అయ్యి మా మంచు ఫ్యామిలీకి ఒక టర్నింగ్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ, డెఫినెట్లీ 100%. 100%. వాళ్ళకి ఇప్పటిదాకా పడుతున్న అవమానాలు, ట్రోలింగులు, కష్టాలు, ఈ మాటలు అన్నీ కూడా కన్నప్పని తీర్చేస్తుంది సార్. కన్నప్ప తీర్చేస్తుంది. ఇప్పుడు ఒకటి సార్, ఒక తండ్రిగా ఇద్దరు కొడుకులకి పడట్లేదు, ఎలా ఇప్పుడు అతను నా కొడుకు ఇతను నా కొడుకే, ఈయన ఎవరికి తీసుకోవాలి నేను అని ఆయన ఎంతో నలిగిపోయి ఉంటాడు. పైగా ఆయన నేరం ప్రేమ సార్. ఆయన చేసిన నేరం ప్రేమే. ఆయన పిల్లల మీద చూపించినంత ప్రేమ నాకు తెలిసి ఏ తండ్రి ఏ కొడుకు మీద చూపించలేడు. అంత ప్రేమగా చూసుకున్నాడు ఇద్దరిని. వాళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వలేదు, మరి ఏం చేస్తాం. అంటే ఎందుకు అసలు వాళ్ళిద్దరి మధ్య ఆ డిఫరెన్సెస్ అనేవి రావడానికి ఏమన్నా రీజన్? విష్ణు మైండ్తో పనిచేస్తాడు సార్, మనోజ్ హార్ట్తో పనిచేస్తాడు. మైండ్కి హార్ట్కి ఎప్పుడు తగ్గువే. బికాజ్ మైండ్ ఈజ్ లాజికల్, హార్ట్ ఈజ్ ఎమోషనల్. ఎమోషన్కి లాజిక్కి మధ్య జరిగే యుద్ధం అనిగా నేను చూస్తున్నాను. ఎందుకంటే మనోజ్ మీకు తెలిసి ఉంటుంది, మనోజ్ చాలా ఎమోషనల్ పర్సను, చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్. ఎక్స్ప్రెసివ్ ఎమోషనల్ పర్సన్స్కి ఏంటంటే పేషెన్స్ తొందరగా సడలుతుంది. అదే మెటిక్యులస్ లాజిక్ ఉన్న మైండ్ పర్సన్కి పేషెన్స్ ఉంటుంది. సో విష్ణు పిక్చర్లోకి రాలేదు చూసారా, మోహన్ బాబు గారికి మనోజ్కి మధ్య యుద్ధంలోనే ఉంది ఇది. తర్వాత మనోజ్ దీని వెనకాల విష్ణు ఉన్నాడు అనేదే అంటున్నాడు తప్ప, విష్ణు బ్యాలెన్స్డ్గానే ఉన్నాడుగా. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారండి, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాననే అంటున్నాడు కదా.
తను బ్యాలెన్స్గా ఉన్నాడు. మనోజ్ కూడా అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది. నాకు మనోజ్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ నాకు సోషల్ మీడియాలో సపోర్ట్ ఎక్కువగా మనోజ్కే ఉండటానికి ఏంటి రీజన్? అదే సార్, సోషల్ మీడియా వాళ్ళకి ఎమోషన్ ఇష్టం కదా. సోషల్ మీడియా వాళ్ళకి ఎమోషన్ ఇష్టం కదా. సెన్సేషనలిజం ఇష్టం. మోహన్ బాబు గారికి కూడా ఈక్వల్గా వచ్చింది. ఆయన వాయిస్ నోట్ పెట్టినప్పుడు ఆయనకి ఈక్వల్గా వచ్చింది. సార్ మనందరం ఇప్పుడు నాకు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ ఎలాంటిది అని అడిగితే కోట శ్రీనివాసరావు గారు చెప్పాడు, ఈ నా కొడుకులు దొంగడొక్కులుకున్నామా, వీళ్ళు గట్టు మీద కూర్చుంటారు, ఇదుకుంటూ వస్తారు, ఆడొస్తాడు ఆడు మునిగిపోయాడు అంటారు, ఆడొచ్చాడు ఒడ్డుకు వచ్చాక భలే వచ్చేవారని అప్పుడు తీసుకెళ్తారట. అప్పటిదాకా ఒక్కడు కూడా చెయ్యి పెట్టడం కానీ కర్ర అందించడం కానీ తాడేయడం కానీ అప్పుడే చేయడు, మునిగితే పోయాడు అనుకుంటారు. ఇక్కడ గట్టెక్కాకి నీకు వాల్యూ అనుకుంటారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా అంతే. వాళ్ళు వాళ్ళంత తుంటరు కథలు ప్రపంచాన్ని అవ్వలేరండి. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏముంటుంది సార్? దాబాలో కూర్చుంటాం మనం, లారీలు వెళ్తూ ఉంటాయి, ఆడు లెఫ్ట్ కటింగ్ కొట్టాలి గురు, రైట్ కటింగ్ కొట్టాడు, అందుకని అద్దం మిగిలిపోయింది అంటే వీడికి డ్రైవింగ్ కూడా రాదు, వీడికి దాబాలో కూర్చునేవాడికి. అలా ఉంటుంది. ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఏముంటుందండి, ఊరికి సలహాలు చెప్పడమే కదా. విష్ణు కరెక్ట్, మనోజ్ కరెక్ట్, అల్లు అర్జున్ కరెక్ట్, చిరంజీవి కరెక్ట్. ఏముంటుంది వాళ్ళకి ఇష్టం? బూతులు తిరుగుతుంటారు చూసారు, ఎప్పుడైనా బూతులు మాట్లాడుతుంటారు. మనం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని పెట్టావు రోజు, నేను కింద రాశారు సార్ నా మీద బూతులు. అసలు ఎంత ఘోరమైన బూతులు అంటే అమ్మలక్కలే, ఇంకా ఇంకా దారుణమైన బూతులు, ఇక్కడ ప్రెస్లో మాట్లాడుకోలేని బూతులు. ఏంట్రా నువ్వు బాలకృష్ణ షో చేస్తూ జగన్ గాడిది ఇది చేస్తున్నావు, నువ్వేంట్రా పవన్ కళ్యాణ్ గాడితో తిరుగుతూ ఆడితో వెళ్తూ ఆడు ఈడే, వాళ్ళు ఎవరు ఆపుతారు? వాళ్ళలో కొద్దిగా పాలిష్డ్, లేకపోతే ఇంకా పని వాళ్ళు ట్రోలింగ్. సోషల్ మీడియా ఐ డోంట్ రియల్లీ. నేను యూట్యూబ్లో మీడియాని గౌరవిస్తాను. ఇలాంటి మీడియా కూడా సార్, మన డిస్కషన్ సోషల్ మీడియా అన్నారు కాబట్టి నేను మీరు మీడియా కాబట్టి చెప్తున్నా. మీ జనరేషన్ జర్నలిస్టులు కానీ సార్, అలాంటి వాళ్ళు ఇంకా రావడానికి ఏం చేయాలో మీరు కొద్దిగా చూడండి సార్. అంటే మీకు బ్యాలెన్స్ ఉంటుంది, మీరు అడగటంలో ఒక కమాండ్ ఉంటుంది, మీరు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అడిగితే నేను చెప్పడం నేను బాధ్యతగా ఫీల్ అవ్వాలి, అడిగాలో అనలేను నేను, ఎందుకంటే మీకు స్టేజ్ అది. అలాంటి వాళ్ళు ఉండట్లేదండి. ఏదో సెన్సేషనలిజం కోసం, ఏదో అనడం కోసం ఏదో అంటున్నారు. అది కొద్దిగా బాధగా ఉంటుంది అది. ఇప్పుడు మీరు నన్ను ఫాలో అప్ చేసినప్పుడు ఈ మీటింగ్ కోసం నేను కూడా చెప్పాను, సారీ సార్ ప్లీజ్ సార్ వస్తాను సార్. ఎందుకంటున్నానంటే అది మీకు ఇచ్చే గౌరవం, అది మీ ఎక్స్పీరియన్స్కి ఇచ్చే గౌరవం, అది ఉండాలి. అది సరే. ఇప్పుడు మనోజ్ ఇది మాట్లాడుకున్నాగా, అయిపోయింది కదా. సో 25 years కెరీరా? 25 years. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? నేను కొరటాల శివ, వేణుగోపాల్ రెడ్డి అన్న ఫ్రెండు, అశోక్ రెడ్డి అనే ఫ్రెండు, రాజశేఖర్ అని ఒకతను, మా తమ్ముడు బుజ్జి అని ఉన్నాడు, మా అన్నయ్య, మా బావ ఒకడు బాబీ, వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళం సార్. సాగర్ అని, విద్యాసాగర్ అని వైజాగ్లో నా ఫ్రెండ్. మేమందరం జానకి అపార్ట్మెంట్స్ అని దోమలగూడలో దిగాం. ముందు పెట్టాం అందరం. కిరణ్ చౌదరి అని ఒకడు, 8-9 మంది ఒకటే చోట పెట్టాం. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒకడు దీనికి చెప్తాను ఎందుకు కారణం, మీ ఆన్సర్ నాకు చెప్తాను. ఆరకిల్ మ్యానుఫ్యాక్చర్స్ అని ఒకడు, ఆరకిల్ ఫైనాన్షియల్స్ అని ఒకడు, క్యాడ్ క్యామ్ అని ఒకడేమో బేసిక్ విజువల్ బేసిక్ అని ఏవో చదవడానికి వచ్చాం ఇక్కడికి. నేను సినిమా కొరటాల శివ నన్ను తీసుకెళ్ళి పోసాన గారి దగ్గరికి పరిచయం చేశాడు. ఆ వేణుగోపాల్ రెడ్డి హీరో అవుతాను వచ్చాడు. వాళ్ళ చుట్టం ఎంఎస్ రెడ్డి గారు. ఇంట్లో చెప్పే వచ్చేవరా పెద్ద సంబంధం కూడా బడా తిట్టాడు. దాంట్లో మావాడు మనసు విరిగి బెంగళూరు వెళ్ళి ఇప్పుడు పెద్ద కంపెనీకి చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు, చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్. సో నేను ఆ రోజు నేను అనుకుంది ఏంటంటే, ఎప్పటికైనా ప్రముఖ రచయిత బివిఎస్ రావు వినిపించుకుంటే చాలు అనుకున్నాను సార్. ఇది 25 ఏళ్ల క్రితం. ఇవాళ మీ ముందు ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను హ్యాపీ అని అనిపిస్తుంది నాకు లైఫ్. ఇంకోటి అదొకటి. రెండు ఏంటంటే, నేను ప్రతిరోజు పనిచేశాను. సినిమా కోసం ఎదురు చూడటం, పని కోసం ఎదురు చూడటం జరగల. ఎవ్రీ డే వర్క్ చేశాను. జయాలు దైవాధీనాలు వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు, ఫ్లాప్లు అయితే సక్సెస్ అవుతాయి. పని ముఖ్యం. అండ్ వెరీ ఫ్యామిలీ మ్యాన్. నా పిల్లలు, నా ఇంట్లో సినిమాలు మాట్లాడడం అసలు మొత్తం మాట్లాడడం అంటే అసలు నా ఇంట్లో షీల్డ్ ఉండదు. మీరు ఇంటికి వస్తే ఒక సినిమా షీల్డ్ ఉండదు.
షీల్డ్ పెట్టను, నేను సినిమా పోస్టర్లు పెట్టను, బుక్స్, టీవీ అన్నీ సినిమాలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మా ఇంట్లో మీరు చూస్తారు, నా మీద జోకులు వేస్తారు వెళ్ళంగానే మా ఇంట్లో మా వాళ్ళు, అట్ట మాట్లాడు ఆయన ఇట్లా అన్నారు, నువ్వు ఇరుక్కుపోయో దొరికిపోయి ఉంటుంది మా ఆవిడ. బట్ నా పిల్లలు బాగుండాలి, పైకి వెళ్ళాలి అనేది మైండ్ సెట్. ఇది అంతే నాది, నా విజన్. సో నా పిల్లలు ఆరోగ్యంగా చదువుకుంటున్నారు హాయిగా, నేను ఫుల్ బిజీగా ఉన్నాను. నాకు సంఘంలో గౌరవంగానే ఉంది, కానీ నన్ను ఎవరో మాట అంటలేదు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ సార్, వెరీ హ్యాపీ అంటే వెరీ హ్యాపీ. అదే పోసాని గారి దగ్గర 50 సినిమాస్ పనిచేశారు, 54 ఫిల్మ్స్ చేశాను సార్. ఆయన ఒక మరమనిషి సార్, ఆయన మరమనిషి బాబోయ్. నేను ఆయన దగ్గర అలవాటు అయిపోయి ఆ వర్కహాలిజం వచ్చేసింది నాకు. నాకు 24 గంటలు పని చేయాలని. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటాను, ఏదో ఆలోచిస్తూ ఉంటాను, పెన్ను పట్టుకు రాసుకుంటా. ఇప్పుడు ఫోన్లు కదా, ఫోన్లో నోట్ చేసుకుంటాను. రాత్రిపూట మా ఆఫీస్ ఉంటుంది, నాకు సొంత ఆఫీస్. ఆ ఆఫీస్ నుండి రాత్రిపూట పడుకుంటాను, ఎందుకంటే రాత్రిపూట పని చేస్తాను కదా రైటర్లు అంటే, ఇంకా ఆలోచించుకుంటూ ఉంటాను. పోసాని గారి దగ్గర పనిచేయడం వల్ల నాకు బాగా అదొకటి అబ్బింది. నా దగ్గర స్టాఫ్ అందరికీ, నా దగ్గర అసిస్టెంట్స్ కానీ టీమ్ రైటర్స్ కానీ వాళ్ళందరికీ నేను కొద్దిగా రాక్షసుల్లోనే ఉంటాను. అంటే వాళ్ళు సాయంత్రం మీద ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేద్దాం అనుకుంటారు, నేను అట్లా కుదరదు, 24 గంటలు పని చేయాలి. అది కొంత మా ఇంట్లో కూడా నాకు చిన్న కంప్లైంట్ అయింది. అది నేను ఎక్కడికి రాలని వాళ్ళతో హాలిడేస్ అనలను, ఎప్పుడు ఇదే పని అంటుంటాడు, వీడు షూటింగ్ అంటాడు, సిట్టింగ్ అంటాడు, ఏదో పెత్తనాలు. వాళ్ళకి షూటింగ్ సిట్టింగ్కి పెత్తనాలకి తేడా తెలియదు కదా. ఏదో సాయంత్రానికి సెంటు కొట్టుకు పోతాడు అనుకుంటారు, కానీ ఏదో పని మీద వెళ్ళాడు అనుకోరు వాళ్ళు. సో అంత ఒక విధంగా చెప్పాలంటే పోసాని మంచి రైటర్, మామూలు ఇది కాదు. సో అలాంటి రైటర్ రీసెంట్ ఇయర్స్లో ఆయన మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద రాలేదు. అవును. సో దాన్ని ఎలా చూడాలి మనం? ఇది ఇప్పుడు చాలా ఫేమస్ విషయం. శ్రీశ్రీ గారు అన్నట్టే, నిప్పులు చెరుగుతూ నింగికెళ్తుంటే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురుగొక్కుంటూ నేలరాలుతుంటే నిర్దాక్షిణ్యంగా వీరే అన్నాడు. మనం ప్రజలు అండి. ఆయన పొద్దున 4 లేచి 6 దాకా సీన్లు రాసి, ఆ సీన్లు చంకలో పెట్టుకుని షూటింగ్కి వెళ్ళి, ఆ షూటింగ్లో అందరు ఆర్టిస్టులు చదివి 10 అక్కడి నుంచి బయలుదేరి ఇంకో సిట్టింగ్కి వెళ్ళి 1 గంట దాకా సిట్టింగ్ చేసి భోజనం చేసి మళ్ళీ 2 వేరే సిట్టింగ్కి వెళ్ళి అక్కడ డైరెక్టర్ నిద్రలేపి వాడితో కూర్చుని సాయంత్రం 6 వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో సిట్టింగ్ పెట్టి నెక్స్ట్ డే సీన్లు రాయాలని చెప్పి రాత్రి 11:30 దాకా నేనైతే అలా రాసి ఇలా పడుకున్నాను చాప్ మీద. మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం చేసి మళ్ళీ పొద్దున్న 4 ఆయనతో పాటు వెళ్ళిన రోజులు చూశాను. తర్వాత ఒక పీరియడ్లో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాసు, ఆ తర్వాత మిగతా రైటర్స్ వచ్చిన తర్వాత ఆయన రైటర్గా స్లో డౌన్ అయిన తర్వాత యాక్టర్గా ప్రభంజనం సృష్టించాడు. అది అదృష్టం. యాక్టర్ అవడం అదృష్టమే, దాంట్లో ఎటువంటి లేదు. ఆయనకంటే చాలా గొప్ప యాక్టర్లు ఉన్నారు, ఆయనకంటే తక్కువ యాక్టర్లు ఉన్నారు. బట్ ఆయన బేసిక్గా మీకు పరిచయం కదా బాగా, క్యారెక్టరైజేషన్ వల్లే ఆ సినిమాలు వేశాడు. ఆయన సినిమాల్లో బాడీ లాంగ్వేజ్, బయట బాడీ లాంగ్వేజ్ కొద్దిగా సిమిలర్గా ఉంటుంది, కానీ మనిషి వేరు. మనిషి యాక్చువల్గా బయట రాజకీయంగా తెలిసిన పోసాను వేరు, పర్సనల్గా తెలిసిన పోసాను వేరు. ఏంటి ఇతనేంటి టమాటా ఏంటి ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది మనకి. అదొక కొత్త ఇమేజ్ని సృష్టించుకున్నాడు ఆయన. అది వాలంటరీగా సృష్టించుకున్నాడా, ఏటి పోటులో అలా తయారైందా తెలియదు, కానీ తెలియదు. అది కావాలని ఇలా ఉండాలని నేను అనుకున్నాడో తెలియదు, లేదా ఆ ఏరు ఎటు వెళ్తుంటే రాయి కరోజన్ ఎలా అవుతుందో అలా తయారైపోయాడో తెలియదు మనకి. ఇప్పుడు నేనైతే అలాంటి భాషను వ్యతిరేకిస్తాను సార్. ఎందుకంటే ఆయన ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చదువుకున్నాడు. ఆయనకి గొప్ప గొప్ప డైలాగులు రాసిన చరిత్ర ఉన్నవాడు. ఆయనకి ఏదైతే చెప్దాం అనుకున్నాడో దాన్ని ఇంకొన్ని మంచి మాటలతో చెప్పచ్చు, సాఫ్ట్గా చెప్పచ్చు, కఠినంగా కూడా చెప్పచ్చు, కానీ హార్ష్గా అంటే ఎదుటివాళ్ళు హర్ట్ అయ్యేటట్టు, ఎదుటివాడు ఆలోచించేటి చెప్పాలి. నువ్వెందుకు ఇలా అన్నావు, మీరు నన్ను అన్నాను అనుకోండి, ఏంటి ఇట్లా అన్నాడు ఈయన, సరే అయితే సుబ్బారావు గారు అన్నారు అనుకోవాలి, కానీ నన్ను ఎందుకంటాడు అనుకోకూడదు. అలా అనుకునేది చేస్తాడు ఆయన. ఓకే, తలదూకుంటారా రవి గారు అని అడిగారు అనుకోండి మీరు నన్ను, నేను తల బాగాలేదేమో అనుకుంటా. ఏంటా బొచ్చు తలదూకు రావచ్చుగా అంటే, నా జుట్టు ఆయనకి ఎందుకు అనుకుంటా కదా. ఆయన అలా అంటాడు, ఏంటా బొచ్చు అంటాడు ఆయన, తలదూకు రావచ్చుగా అనొచ్చు దాన్ని. ఆ విషయంలో నేను ఆయనతో ఏకీభవించను. ఎప్పుడైనా చెప్పారా ఆయనకి మొహం మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు? ఛాన్స్ లేదు సార్.
నేను ఆయనకి చెప్పను. సరే, పోసాని కృష్ణమూర్తి నా గురువు గారు. అంటే ఒక శిష్యుడిగా గురువు మంచి కోరే వాళ్ళు అయితే మరి చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఆయనకి నేను చెప్పే అంత పరిస్థితిలో ఉన్నాను నేను అనుకోను సార్. ఆయన హీ నోస్ ఇట్ వెల్. శివ బాగా చెప్తాడు. కొరటాల శివ చనువు ఉంది కదా, మావ అంటాడు, సొంత చుట్టం కదా, మేనం బావ యాక్చువల్గా మావ అని పిలుస్తాడు, వయసు పెరగటం వల్ల. ఎందుకంటే మాటతో నువ్వు మామూలుగా ఉండొచ్చు కదా అంటాడు. ఏమంటాడు? రిప్లై ఏమంటాడు? అవుతాడు ఆయన. బయట నార్మల్గా ఉంటాడు కదండి, సిగ్గుపడుతూ మామూలుగా ఉంటాడు కదా ఆయన. చెప్తే టీవీలో కనిపించిన వ్యక్తి బయట పోసాని కృష్ణమూర్తి ఒకటేనా అనిపించే అంత డిఫరెన్స్ ఉంటుంది. స్క్రీన్ మీద యాక్టర్ అండ్ బయట ఉన్న పోసాని ఒకటే, కానీ అది వేరు, రాజకీయంగా వేరు. మేబీ పార్టీలు బట్టి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారండి, ఆయన మృదు స్వభావి, బయట చాలా 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 నార్మల్ మనిషి, కానీ కెమెరాకి వచ్చేటప్పుడు కొద్దిగా ఫైర్ బ్రాండ్గా ఉంటుంది ఆయన. మేబీ ఇట్స్ ఏ పార్టీ పాలసీ, వీళ్ళని ఫైర్ బ్రాండ్ చేయాలి. ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్నాడు, ఆయన తాగడు, స్మోక్ చేయడు, ఏమీ చేయడు ఆయన, బట్ అగ్రెసివ్గా ఉంటాడు కదా. మేబీ అది పార్టీ పాలసీ ఏమో అనిపిస్తుంది మరి. నాకు రాజకీయంగా పెద్ద ఐడియా లేదు, కానీ మీరు అన్నారు కొడాలి నాని తాగడానికి, కానీ ఆయన చాలామందిని తాగిస్తున్నాడు కదా, బాధలన్నీ మెయింటైన్ చేస్తాడని. అది వ్యాపారం సార్. ఇప్పుడు ఏమంటే అట్లా బిజినెస్ అలా అంటే 99 రూపాయలకి గవర్నమెంట్ ఇస్తుంది సార్, అది తాగించడం, అది అవకాశం ఇవ్వటం. అది బిజినెస్ తాగడే, నిజంగా వల్లభనేని వంశీ కూడా తాగడు. బట్ సార్, బీజేపీ నుంచి, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అందరూ మనకు తెలిసిన పార్టీ, ప్రతి పార్టీకి స్పోక్స్ పర్సన్స్, ఒక ఇష్యూ వస్తే దానికి ఒక సపరేట్, ఈ ఇష్యూకి ఈ వ్యక్తి మాట్లాడారు, ఈ వ్యక్తి ఆ స్పోక్స్ పర్సను. వీళ్ళందరూ పార్టీ పాలసీల్లో చాలామంది సాఫ్ట్ పీపుల్ కూడా బలైపోతూ ఉంటారు. ఆ జగన్నాథ రజచక్రాల మధ్య పడి నలిగిపోతూ ఉంటారు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా నేషన్ బిఫోర్ మోడీ బుక్ ఒకటి ఉంది, వాజ్పేయి గారికి అద్వానీ గారి మధ్య ఒక బుక్, ఇద్దరి మీద కలిపి, అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది బీజేపీ బిఫోర్ మోడీ. దాంట్లో యాక్చువల్గా వాజ్పేయి గారు అగ్రెసివ్ పర్సన్, అద్వానీ గారు కామర్ పర్సన్. కానీ 95లో వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసి బాంబే సమావేశాల్లో ఈయన్ని కొద్దిగా మధ్యస్థంగా పెట్టాలి, పూర్తి రైట్ వింగ్ అయితే నెగిటివ్ వస్తుంది, అది నేను తీసుకుంటాను ఆ ఇమేజ్ అని చెప్పి అద్వానీ గారు త్యాగం చేసి ఇమేజ్, తన సాఫ్ట్ ఇమేజ్ని ఆయన అగ్రెసివ్ ఇమేజ్ తీసుకుని ఈయన్ని సాఫ్ట్ ఇమేజ్గా ప్రొజెక్ట్ చేశారు. అది కొట్టింది, సక్సెస్ అయ్యారు. సో ఈ స్పోక్స్ పర్సన్లు మాట్లాడుతుంటే నిజమైనా మాట్లాడించారా, మధ్యలో రెచ్చగొట్టారా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా లోకేష్ గారు హార్వర్డ్ చదువుకున్నారండి, ఆయన చాలా హైలీ ఎడ్యుకేటెడ్గా. బాలకృష్ణ గారు ముగ్గురు పిల్లలు హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. లోకేష్ని మీరు కలిసి ఉంటారు, మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడాడు ఆయన. ఆయన సడన్గా మన గేర్ మార్చాడు, కొట్టింది సక్సెస్. బట్ పర్సనాలిటీ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ ఎడ్యుకేటెడ్, డిమినరు, సిచ్యుయేషన్స్కి అనుగుణంగా. ఇంకా నాకు పెద్ద రాజకీయాల్లోకి వెళ్ళడం, తిరగడం అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, చూడటం తప్ప ఎంజాయ్ చేస్తాను. రైటర్గా ఫస్ట్ సినిమా గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, సత్యం రెండు కలిపి ఒకేసారి జరిగింది. ఇండివిజువల్గా మీకు సత్యం పెద్ద హిట్, గర్ల్ ఫ్రెండ్ కూడా బాగా ఆడింది ఆ రోజు. గర్ల్ ఫ్రెండ్ మంచి హిట్, రెండు పెద్ద. సో కొరటాల శివతో కలిసి మీరు కథలు ఇచ్చారు, రైటర్గా చేశారు, మహిళలు రాశాం. బట్ కొరటాల శివ డైరెక్టర్ అయిన తర్వాత ఆయనతో జర్నీ ఎలా ఉంది మీది? చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటాం, రోజు మాట్లాడుకుంటాం. నా కథలు చెప్తాను తనకి, తన కథలు నాకు చెప్తాడు, లోకాభిప్రాయం మాట్లాడుకుంటాం అన్నీ. అసలు ఇంకా ఎక్కువ ఉంది. అంటే డైరెక్టర్ అయిన తర్వాత ఖాళీ గ్యాప్లు ఎక్కువ దొరుకుతాయి, సినిమా గ్యాప్ దొరుకుతుంది కదా. రైటర్ అంటేనే ఎక్కువ బిజీ, డైలీ వర్క్ ఉంటుంది. డైరెక్టర్ అంటే కొద్దిగా రిలాక్స్ అవుతాం కదా, అందుకని ఎక్కువ మాట్లాడుకుంటాం. సుధాకర్ కూడా వచ్చాడు ఇప్పుడు, వాడు దేవరా, కిల్లెన్ సుధాకర్, ముగ్గురం ఒకటే చోట కాబట్టి బాగా క్లోజ్గా ఉంటాం. ఆ ముగ్గురు అవుట్ స్పోకెన్ యాక్చువల్గా. అవునా? శివ కూడా చాలా అవుట్ స్పోకెన్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్. సో సరదాగా ఉంటుంది. సో బిగినింగ్లో బోయపాటితో భద్రా చేశారు, తులసి చేశారు. అవును సార్, రెండు మంచి హిట్సే. అవును సార్. ఆ తర్వాత ఎందుకు మీ జర్నీ కంటిన్యూ అవ్వలేదు?
ఆ తర్వాత నేను డైరెక్షన్ కానీ ట్రై చేశాను సార్, వాంటెడ్ చేశాను. అదే టైం తులసి శివ పనిచేశాడు. శివ పేరు లేదు కానీ శివ పనిచేశాడు. తర్వాత శివ దీనికి వెళ్ళాడు బృందావనానికి, నేను పరుక్కి వెళ్ళాను. రాజుగారి దగ్గర ఏమైందంటే ఇద్దరం కలిసి రాస్తుంటే మున్నా కలిసి రాస్తాం. తులసి మున్నా పేర్లో జరిగినాయి. మున్నా తర్వాత ఏంటంటే ఇదిగో 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు పరుగా బృందావనం అంటే శివ బృందావనం, నేను పరుగు పెట్టుకున్నాను. ఇద్దరు డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలి కదా. ఆ తర్వాత నేను డైరెక్షన్కి వెళ్ళాను. ఆ తర్వాత బృందావనం తర్వాత తను డైరెక్షన్కి వెళ్ళాడు. దాని తర్వాత అంతా బోయపాటితో బ్రేక్ అయింది, లేకపోతే ఆయనతో పనిచేసేవాడు. రైటర్గా మంచి సక్సెస్ అయిన మీరు డైరెక్టర్గా ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? ఏమైనా అనలైజ్ చేసుకున్నారు? ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నేను చాలా చిన్న కుర్రాడిని సార్. వాంటెడ్ చేసినప్పుడు స్కిల్ నాకు ఉంది, కానీ మేనేజ్మెంట్ స్కిల్ లేదు నాకు. మేనేజ్ చేయలేకపోయి హీరోని ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయలేకపోయాను. హీరో ఒకటి అనుకుంటున్నాడు, కాదండి ఇలా చేద్దాం, కన్విన్సింగ్ కెపాసిటీ లేదు నాకు. కన్విన్స్ చేయలేకపోయా. సినిమా చూసుకున్నాను, మేము చూసుకున్నప్పుడే నాకు తెలిసిపోయింది ఆడదని. మిగతా వాళ్ళకి కొద్దిగా నమ్మకం ఉంది కానీ నాకైతే ఆడదని. చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది దానికి. ఆ ఓపెనింగ్ నా వల్ల వచ్చిందని నేను అనుకోవట్లా. అప్పుడు గోపీచంద్ మంచి రేంజ్లో ఉన్నాడు కాబట్టి వచ్చింది అది. గోపి ఏంటంటే రెగ్యులర్ మాస్ సినిమాల మైండ్ సెట్ అయింది. నేను కొద్దిగా ఏదో కొత్తగా చేద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయా. బట్ అది డిసప్పాయింట్ చేసి ప్రొడ్యూసర్కి మంచి ప్రాఫిట్ అది, ఎందుకంటే అది ముందు సినిమాలు ఆడటం వల్ల బాగా అమ్మారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత నేను డిసప్పాయింట్, నన్ను నేను ఎక్కువ బేరీ చేసుకుని ఎక్కువ నలిగిపోతూ ఉంటాను. ఫ్లాప్ వచ్చినా సరే పర్లేదు అని నేను మొహం చూపించలేను వచ్చి. నేను చాలా దీంట్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత సెకండ్ సినిమా చేసినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ ఎక్విప్డ్ విత్ మేనేజ్మెంట్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, డైరెక్షన్ స్కిల్స్, కంప్లీట్ ప్యాకేజ్. ఆ సినిమా చేస్తున్నప్పుడు యాక్చువల్గా నేను కథ ఓకే అయిన తర్వాత ధృవ రిలీజ్ అయింది. ధృవ రిలీజ్ అయినప్పుడు సాయిధరం తేజ్ అన్నాడు, ఏమంటే ధృవ తమిళ్లో రిలీజ్ అయింది, తనివరువన్ రిలీజ్ అయినప్పుడు ఏమంటే ఇది చరణ్ చేస్తున్నాడు సార్, సేమ్ కథ కదండి మంది, సేమ్ స్టైల్ కథ కదా, ఆయన చేస్తున్న అన్నయ్య చేస్తున్నప్పుడు నేను ఎట్లా అనేటప్పటికి నేను కథ గురించి 6 నెలలు కష్టపడి ఓకే అయిపోయి ఇంక 2 నెలల్లో కొబ్బరికాయ కొట్టి కెమెరా పట్టుకుందంటారు నాయన అన్నప్పుడు సరే బ్రదర్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఎలా చెప్తాను. నాకు తేజు చాలా ఇష్టం, తేజు కూడా నన్ను చాలా బాగా గౌరవిస్తుంది. సంవత్సరం గ్యాప్ తీసుకున్నా సార్, మధ్యలో ఒక సినిమా కొట్టేసి వస్తానండి అప్పుడు అని తను విన్నర్కి వెళ్ళాడు. నేను సినిమా స్టార్ట్ చేశాను. సినిమా స్టార్ట్ చేసే టైంకి ఏమైంది, సినిమా జరుగుతుంది చివరిలో ఉన్నప్పుడు ధృవలాగా ఉంది కదా అని ఎడిటింగ్ రూమ్లో డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చాలి, కొంత మార్చిన తర్వాత రాజుగారు కూడా దాంట్లో పార్ట్నర్. రాజుగారు ఏంటంటే ఆయన సినిమాని డబుల్ పాజిటివ్ చూసి జడ్జ్ చేసే స్కిల్ ఉన్న వ్యక్తి. కానీ ఈ సినిమా ఏంటంటే థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్కి ఉండాల్సిన ప్రధానమైన గుణం సౌండ్తో చూడటం. సౌండ్తో చూడకుండా అర్థం కాదు, అంటే సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఉండాలి. అవి వస్తాయండి అని మాకు తెలుసు. ఆన్ ఏ హోల్ చూసినప్పుడు కొంత మార్చాలనిపించింది ఆయనకి. అప్పుడు ఇంకా సౌండ్ బిజీగా ఉన్నప్పుడు తమనేంటి మహానుభావుడు దాంట్లో బిజీగా ఉన్నాడు. మహానుభావుడు అన్న సినిమా సేమ్ ప్యారల్గా. ఇప్పుడు సౌండ్ రాలా, మేమేదో రఫ్ సౌండ్లతో కొద్దిగా మార్చాలి. మార్చకుండా అరే రిలీజ్ చేసి ఇంకా పెద్ద ఫ్లాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎంతవరకు వచ్చిందని కారణం అదవ్వచ్చు. ఇంకా కర్ణుడి చావుకి రకరకాల కారణాలు ఉంటాయి. అలా కొంత మార్పులు చేర్పులు గురైంది, లేట్ అయింది. చివరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని రివ్యూల్లోనూ 2.75 ఇచ్చారు. గ్రేట్ ఆంధ్రాలో నేను గ్రేట్ ఆంధ్రాని ఎక్కువ ఫాలో అవుతుంటాను, ఎందుకంటే ఎవరిని నమ్మినా నమ్మకపోయినా 2-3 వెబ్సైట్లు అందరూ ఫాలో అవుతారు. ఎంత ఇచ్చాడు రైట్ ఫైనల్గా అనుకుంటారు కదా, అది ఎవరిని నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు రాంబాబు గారు పెడతాడు ఫైనల్గా వైఆర్ వస్తుంది, అది వచ్చింది అనుకుంటా, ఇంక ఫిక్స్ అవుతాం. అట్లా కొన్ని ధృవాలో పోలికలు ఉన్నాయని కొంత, అయితే క్లైమాక్స్ ఇంకా బాగా క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ చేసాం 2 కోట్లు పెట్టి, అది తీసేసి ఇంకోటి పెట్టాం, అది అదిరిపోయేది అది. సో నేను అస్సలు ఏమాత్రం బాధపడలా. ఆ సినిమాల్లో నాదే బాగా ఆడింది. అంతకుముందు తనకి తెక్క విన్నరు, అంతకుముందు ఇంకో సినిమా వచ్చింది నక్షత్రం, ఆ 3 కంటే నా సినిమా బాగా ఆడింది జవాన్. కానీ నా తర్వాత నన్ను అందరూ అడిగారు చేయమని. నేను కథ రాసుకోవడం లేట్ అయింది. కథ రాసుకోవడం లేట్ అయ్యేటప్పటికి ఎలాంటి కథ చేయాలి,
ఎలాంటి కథ చేయాలి, థ్రిల్లర్ జానర్లో కొంతవరకే ఉంటుంది, ఎక్కువ స్పాన్ కథ. నా ఫ్రెండ్స్ అందరూ కామెడీ చేయను, కామెడీ బాగా నేను అన్ని కామెడీ ఎక్కువ చేశాను. కింగు అన్ని నా సినిమాలన్నీ ఎంటర్టైనర్సే. కామెడీ చేయి నాకేం డైరెక్షన్ కామెడీ సినిమాలో డైరెక్షన్ స్కోప్ ఉండదు. డైరెక్ట్ చేయాలంటే కెమెరా మూమెంట్ ఉండాలన్నా, పాయింట్ ఆఫ్ షార్ట్స్ పెట్టాలన్నా, కథలోనే రావాలంటే హెవీ ఫిలిం ఉండాలనుకుని కొంత 2 days కసరత్తు చేశాక అందరికీ ఏకంగా కోవిడ్ వచ్చింది. ఓకే. కోవిడ్లో సార్, కోవిడ్ నన్ను హెల్ప్ చేసింది, ఇంకెవడికి హెల్ప్ చేయలేదండి. కోవిడ్లో నేను రానా నాయుడు చేశాను, కోవిడ్లో నేను అన్స్టాపబుల్ చేశాను, కోవిడ్లో నేను వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సూపర్ హిట్ కొట్టా. కోవిడ్లో ఈ 3 వెబ్స్ వేరేగా వచ్చాను. రానా నాయుడు ఇస్ ఆన్ నెట్ఫ్లిక్స్, వెబ్ షో అని ZEE5, దిస్ ఇస్ ఆన్ ఆహా. ఈ 3 నన్ను బాగా. కానీ రానా నాయుడు మీద బాగా నెగిటివిటీ వచ్చింది కదా. రానా నాయుడు ఒక బ్లాక్ బస్టర్ షో సార్. నేను చెప్పేది కమర్షియల్ హిట్ గురించి మాట్లాడలేదు. నెగిటివిటీ అంటే ఏంటండి? అంటే అబ్సెనిటీ ఎక్కువ ఉందని. అబ్సెనిటీ ఎక్కడ లేదు సార్. ఊరినే సరదాగా చర్చకి దీంట్లో గొడవ లేదు. డెఫినెట్గా అబ్సెనిటీ ఎక్కడ లేదండి. అబ్సెనిటీ ఉంది అంటే ఏంటి? అబ్సెనిటీ అంటే బూత్, అంతే కదండి. నేను పర్టికులర్గా ఇది అడగడానికి ఏంటంటే, వెంకటేష్ అనే ఒక హీరోకి ఫ్యామిలీ హీరో, హోమ్లో అందరూ కూర్చొని హ్యాపీగా సినిమాలు కానీ ఆయన చేసిన ఏదైనా హ్యాపీగా చూడదగ్గ సినిమాలే ఉంటాయి అనేది ఒక బ్రాండ్. అబ్సల్యూట్ నిజం అది. బట్ వేరే రానా నాయుడికి వచ్చేతలకి అది అసలు టోటల్గా ఎవేగా ఉంది కదా. అది నేనేది వెంకటేష్ బాబు ఇమేజ్ అప్పటిదాకా ఫ్యామిలీలు అందరూ కలిసి టీవీలో చూస్తారనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇమేజ్ అండి. రానా నాయుడు ఈజ్ ఏ యూనివర్సల్ కాంటెంట్, దేశం మొత్తం చూసే కాంటెంట్. వాళ్ళకి ఇమేజ్ తెలియదు కదా. వారణాసిలో కూర్చున్నాడుకో, బీహార్లో కూర్చున్నాడుకో, హర్యానాలో కూర్చున్నాడుకో వెంకటేష్ ఇమేజ్ తెలియదు. ఆయన నేషనల్ వైజ్ ఇమేజ్ సాధించడానికి, నేషనల్ వైడ్ యాక్సెప్టెన్స్ సాధించడానికి ప్లాట్ఫామ్ అయిన సినిమా రానా నాయుడు. అందుకని ఆయన 2వ పార్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు చివరిలో ఉన్నది. బట్ టార్గెటెడ్ అనేది టార్గెట్ ఆడియన్స్ వేరే వాళ్ళు, టార్గెట్ ఆడియన్స్ తెలుగు వాళ్ళు కాదు. నిజం కాదు, నిజం సీరియస్లీ. ఎందుకంటే హిందీలో తీసాం అది. ఇట్ వాజ్ హిందీ షో. వి రోట్ అండ్ డైరెక్టెడ్ ఇన్ హిందీ, నాట్ ఇన్ తెలుగు. టార్గెట్ ఆడియన్స్ తెలుగు వాళ్ళు కాదు. ఎందుకంటే టార్గెట్ ఆడియన్స్ ఎందుకు తెలుగు వాళ్ళు అవుతారంటే ప్రచారం వరకే. ఎందుకంటే నెట్ఫ్లిక్స్కి సౌత్లో ప్రజెన్స్ కోసం నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు షో చేయాలంటే 649 రూపాయలు కట్టాలి సార్. ఆ తర్వాత చూసినా చచ్చినా ఎవడికి చేసేది 649 రూపాయలు వెళ్ళిపోతాయి, మా పాకెట్లోకి వచ్చేస్తాయి. అది దానికోసం చేసింది. బట్ ఆయన ఇమేజ్ని 10 ఇంతలు చేసింది. బాంబే వెళ్తే రానా నాయుడుకి ఎంత క్రేజ్ ఉందంటే సార్ మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దీంట్లో వెంకటేష్ బాబు యొక్క ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుకోవాలి. ఆయనకు మేము చెప్పినప్పుడు నా సీన్లో బూత్ ఉండకూడదు, నేను చేసే సీన్లో బూత్ పెట్టద్దు, నేను చేసే సీన్లో బూత్ పెట్టద్దు. సరే అన్నాం. షూటింగ్ అయిపోయింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు హిందీలో షూట్ చేసాం. ఇంగ్లీష్ హిందీ అది, తెలుగులో కాదు. తెలుగులో డబ్బింగ్ చెప్పాలి. నేను మాట్లాడే ముందు వాడేం మాట్లాడాడో చెప్పి వినిపించండి నాకు అన్నాడు. పండ బూతులు ఉన్నాయి అవి. పిలిచాడు నన్ను రానాని. బూతులేంటి, నేను చెప్పింది ఏంటి, వాడు బూతులు మాట్లాడటం ఏంటి, గౌరవంగా నేనున్న సీన్లో బూతులు వద్దని చెప్పే కదా. అలా కాదు, వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి ఇంతకుముందు సీన్లో. మీ దగ్గరికి వచ్చే బూత్ మాట్లాడకపోతే కరెక్ట్ కాదు, మీ క్యారెక్టర్ మాట్లాడకపోతే చాలు అని అలా ఒప్పించాం. ఇది మాయ జరిగింది అక్కడ. మొత్తానికి ఆయన మాయ చేశారు. ఈసారి నేను నన్ను వచ్చాం చెప్పాం. ఆయన చెప్పిన తర్వాత బూత్ చెప్పింది. ఆయన చెప్పలేదు బూత్ చెప్పిన తర్వాత ఏమన్నారంటే, వాళ్ళు బూత్ మాట్లాడి నీ క్యారెక్టర్ బూత్ మాట్లాడకపోతే ఇక్కడ ఇబ్బందిగా ఉంది, దాన్ని వయామీడియాగా తీద్దాం ఏదో చేసి సర్దేసి బయటకు తీసుకొచ్చాం. అది అలా చేస్తారు చూసారా, అబ్బరగా దబ్బరా. బట్ ఓవరాల్గా యాజ్ పర్ ఎ ప్లాట్ఫామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ద ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఎ యాక్టర్ వెంకటేష్ గారు, రానా గారి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సక్సెస్. అబ్సెనిటీ ఉందన్న వాదన నిజం. సెకండ్ పార్ట్లో ఉంటుందా అలాగే? యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సార్. యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా? సో మెంటల్గా ప్రిపేర్ చేస్తారా, ప్రిపేర్ చేస్తున్నారనుకోవచ్చా? అంటే డ్రామానే మారింది. సెకండ్ సీజన్కి ఫస్ట్ సీజన్కి మధ్య కథలో డ్రామానే మారింది. సో ఆ డ్రామాకి తగ్గట్టు ఉంటుంది కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఉండదు. ఓకే, మీకు అది ఆర్గానిక్గా ఉంటుంది. గుడ్. ఇప్పుడు డైరెక్టర్గా 2వ సినిమా డిసప్పాయింట్ చేసిన తర్వాత, డైరెక్టర్ కంటే మనం రైటర్గా
అదేం లేదు సార్, ఇది మళ్ళీ చేస్తాను నేను, మళ్ళీ చేయొచ్చు. నేను వెరీ కంప్లీట్లీ ఎక్విప్డ్. నేను చాలా ఫస్ట్ సినిమాకి రెండో సినిమాకి తేడా చెప్పినవాడిని, రెండో సినిమాకి మూడో సినిమాకి కూడా తేడా చెప్పుకుంటాను. నాకు నేను చెప్పుకుంటా కనీసం అర్థంలో చూసుకుని రేపు నువ్వు పనికిరావని అనుకోవచ్చు కదా. నేను కంప్లీట్ ఇప్పుడు ఏమైందంటే నేను ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత డైరెక్టర్కి 24 క్రాఫ్ట్లు ఉంటే ప్రొడ్యూసర్కి 25, డైరెక్టర్ కూడా క్రాఫ్టే కదా. అది ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా. అందువల్ల ప్రొడక్షన్ హ్యాపీయా? వెరీ హ్యాపీ సార్. నేను సర్వం శక్తమేమో వెబ్ సిరీస్ చేశాను, అది మంచి సక్సెస్. G5 చేశారు, G5 చేశాను, చాలా మంచి సక్సెస్ అది. ఆ తర్వాత సినిమా ఏంటి సెకండ్ హ్యాండ్ ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అది. సెకండ్ హ్యాండ్ నేను 2012లో తిరుమల కిషోర్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసాం. అది మేము తీసింది 25 లక్షలకు తీసాను సార్, 1,10,00,000కి అమ్మాము. ఇంకా అది ఆ రోజుల్లో మరి అది అంత సక్సెస్ ఏముంది, ఇంకా దానికి చాలా సక్సెస్ అయింది. ఐ థింక్ నేను మంచి పాత్రను వెళ్తున్నట్టున్నాను, చూద్దాం. హైవే మీద 110లో కొడుతుంటాను సార్, సినిమా జీవితం కూడా అంతే కదా. పెట్టొచ్చిన అవుట్, తుమ్మొచ్చిన అవుట్, ఏం తెలుసు, వెళ్ళినంత వరకు వెళ్తాం బాగా. కానీ కొన్ని మన ఈ జర్నీలో కొంతమందితో జర్నీ చేయటం అనేది, అంటే మనం వెళ్తూ ఉంటాము, ఆ ప్రయాణంలో కొంతమంది వ్యక్తులతో కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది, చేస్తుంటాం. సో అలా మీరు పూరితో కూడా కలిసి జర్నీ చేశారు. పూరితో 3 సినిమాలుగా చేశారు కదా. దేవుడు చేసిన మనుషులు, 2 అమ్మాయిలతో, కెమెరామెన్ గంగతో రాంబాబు. బట్ 3 డిసప్పాయింట్ చేసినాయి కదా. డిసప్పాయింట్ అంటే అలా కాదు. ఫస్ట్ దేవుడు చేసిన మనుషులు అవుట్ రైట్ వాష్ అవుట్, మిగతా 2 యావరేజ్ సినిమాలే, ఫ్లాప్ సినిమాలు కాదు. ఫ్లాప్ సినిమా ఎందుకంటే 2 అమ్మాయిలతో ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ ఉంటుంది, ఇంటర్వెల్కి బయటకు వచ్చాక అదిరిపోతుంది సినిమా, అలా పూనకాలు వచ్చి ఉంటాయి. సెకండ్ హాఫ్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వాల, అది కథలో ప్రాబ్లం. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో కూడా 14 రీళ్ళు ఉంటే 13 రీళ్ళు అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్, లార్జర్ దాన్ లైఫ్ అంటే ఇతను ఇలా కాలు పెట్టి కొడితే అసెంబ్లీ షేక్ అవుతుందన్న లెవెల్లో డిజైన్ చేసిన స్క్రిప్ట్ అది. తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో కెమెరామెన్ గంగతో రాంబాబు క్లైమాక్సే నా బాహుబలి 2 ఇంటర్వెల్కి స్ఫూర్తి అన్నాడు ఆయన. ప్రభాస్ బాహుబలి అనే నేను అనగానే మొత్తం కమోషన్ స్టార్ట్ అవుతుంది. దానికి యాక్చువల్గా అదే ఇన్స్పిరేషన్. అదే పండల ఆ సీన్ అక్కడ పండల. దానికి రకరకాల కారణాలు ఉంటాయి, సౌండ్, పిక్చరు, పర్ఫార్మెన్స్లు, మిగతా యాక్టర్ల కోఆర్డినేషను, టైము, అన్నిటికీ ఉంటుంది సార్. అది పండల, అది పండి ఉంటే వేరేగా ఉండేది ఆన్సర్, వేరేగా ఉండేది. లేకపోతే పాటలు పెద్ద హిట్ మణిశర్మ గారు, సీన్స్ బాగుంటాయి. ఆ తర్వాత దానికి మళ్ళీ కాంట్రవర్సీ ఒకటి, అప్పుడు మనోభావాలు దెబ్బతినే ట్రెండ్లో ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గింది అనుకుంటా. ఇదివరకు మనోభావాల ట్రెండ్ నడుస్తుండేది, ఆ ట్రెండ్లో దెబ్బతిన్న సినిమా అది. యాక్చువల్గా మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న మీడియా అప్పుడే ఉండుంటే ఇంకా పెద్ద కాంట్రవర్సీ అయి ఉండేదేమో. ఎప్పుడు కాంట్రవర్సీకి వాల్యూ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే కాంట్రవర్సీ యొక్క చావు ఇంకో కాంట్రవర్సీ. ఒక కాంట్రవర్సీ వస్తే మన జీవితాల్లో, మీరైనా చేస్తారు, మీ జీవితాల్లో కాంట్రవర్సీ వస్తే ఇంకోటి కాంట్రవర్సీ రావాలని కోరుకోండి, అప్పుడు మంది మర్చిపోతారు. దానికంటే పెద్దది న్యూస్ అంటారు కదా, చిన్న గీత పక్కన పెద్ద గీత వస్తే చిన్న గీత కనపడదు. న్యూస్ అంటే అంతే, న్యూస్ ఇంకొక న్యూస్ని కిల్ చేసేస్తుంది. అసలు ఇప్పుడు సార్ ఇప్పుడు ఫ్యాషన్ లేదు, ఎవడు ఏం వేసుకున్నా ఫ్యాషన్. ఎవడు ఎలాంటి జూజు బట్టలు వేసుకున్నా, టైట్ బట్టలు వేసుకున్నా, పొట్టున్నా లేకపోయినా, జుట్టున్నా లేకపోయినా, ఏదున్నా ఫ్యాషన్ ఇప్పుడు. అలాగే ఏది కాంట్రవర్సీ కాదు, ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు బతుకుతున్నాడు. ఒక నార్మ్స్, ఎథిక్స్, మారల్స్ ఎవరికి వాడు ఇండివిజువల్గా వస్తున్నాయి. సో మీడియా, సోషల్ మీడియా అయినప్పుడు ఇండివిజువల్గా ప్రతివాడికి వాయిస్ వచ్చినట్టుగా ఇష్టాలు కూడా ప్రతివాడికి మారిపోయినాయి. మనం చూస్తే కాంట్రవర్సీ సార్, మనం చూడకపోతే కాంట్రవర్సీ లేదు. ఇప్పుడు మారిపోయిందండి. కృష్ణవంశీ గారితో జర్నీ, ఖడ్గం ఒకటే, చక్రం కొద్దిగా చేశాను, ఖడ్గం చేశాను. ఆయన నేను ఫ్యాన్ ఆయనకి. అప్పట్లో మరీ లేతగా ఉండేవాడిని సార్ నేను. ఆయన దగ్గర లెర్నింగ్ కర్వే తప్ప మనం కాంట్రిబ్యూట్ చేసేది ఏం లేదు. సో వర్మ గారితో ఎలా ఉంది అసోసియేషన్ మీకు? బాగుంటుంది సార్. నాకే అందరు మీకు తెలిసేవండి, నా సంగతి మీకు అందరితో బాగానే ఉంటుంది. నాకు నా ఫోన్ అందరికీ మోగుతుంది, అందరూ ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉన్నా. మొన్న న్యూ ఇయర్కి వర్మ గారు ఒక ట్వీట్ చేశారు, అది అబద్ధం కదా, అది అబద్ధమే కదా, అది అబద్ధమే, పచ్చి అబద్ధం అది. ఆయనకి తెలుసు. ఆయన వ్యంగ్యము
అర్థమైతే మనకి అందము, లేకపోతే చిరాకు ఉంటుంది. మీ బావతో ఏంటి ట్విట్టర్లో అప్పుడప్పుడు సరసాలు ఆడుతుంటారు? ఇప్పుడు కదండి అది మామూలుగా అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు. నేను అనేది ఎక్కువ సరసాలు సరసాలు ఆడికి పక్క పక్కనే కూర్చునే, ఎదురు బెదురు కూర్చునే, అక్కడ కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే అది సరసం. దానికి పీక్ అది. కారులో వస్తూ వస్తూ మాట్లాడి ట్విట్టర్ మెసేజ్ పెట్టే చూడంటే అట్లా. తనకి హిట్ కావాలి సార్, పెద్ద హిట్ కొట్టాలి. అవును, బిగినింగ్లో ఒక 3-4 సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ క్రాక్తో రీఎంట్రీ ఇచ్చారు కదా. అవునవును. సో అది మంచి క్యారెక్టర్ బాగా పేలింది. ఆ తర్వాత ఆర్టిస్ట్గా కూడా కొంచెం బిజీ అయినట్టే ఉన్నారు. ధమాకా చేశాను, తర్వాత వీరసింహారెడ్డి, వాల్టర్ వరలు చిన్న క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు ధమాకాలో మంచి క్యారెక్టర్. తర్వాత మిస్టర్ బచ్చన్ చేశా. మిస్టర్ బచ్చన్ వర్కౌట్ అవ్వాలి, మిగతా హిట్ అయినా కానీ మిస్టర్ బచ్చన్ కొద్దిగా ట్రోల్ మెటీరియల్ అయింది. మీమ్స్లో నా మొహం వేసి పెడుతున్నారు అందరూ. అదొక సరదా, అదొక సరసం. నేను మీకు బాగా నచ్చిన ట్రోల్ ఏంటి? నాకు బాగా నచ్చిన క్రాక్ అండి. క్రాక్ 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 అసలు అంటే నాకు క్రాక్లో గోపి ఒంగోలు భాష మాట్లాడమని ట్రైన్ చేశాడు. ఓకే, ట్రైన్ చేశాడు. అది ఈజీగా పట్టుకున్నాను. నాకు బేసిక్గా నాకు యాక్టర్గా నేను ఈజీగా యాక్ట్ చేయగలను. తను ట్రైన్ చేశాడు. సో నేను ఎంజాయ్ చేశాను ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మెడ పెట్టడం. నేను డైలాగులు నాకు అవకాశం ఇచ్చాడు. డైలాగ్ చెప్పు, నువ్వు ఎలా మార్చుకుంటే అలా చెప్పు బ్రదర్ అంటే, ఇలా చేద్దాం అలా చేద్దాం అని నన్ను బాగా చేయించాడు. నాకు బాగా ఇష్టం అది క్రాక్. సో ఆర్టిస్ట్గా కొంచెం సక్సెస్ అయిన తర్వాత మనం రైటర్గా కంటే ఆర్టిస్ట్గానే వెళ్తే బాగుంటుందేమో అని అనిపించలేదు మరి? ఇంకా సక్సెస్ అయిన తర్వాత అనిపిస్తుంది సార్ గ్యారంటీగా. రోజుకి నెలకి 20 రోజులు ఆర్టిస్ట్గా బుక్ అయితే బుక్ మూసేస్తాను ఇక్కడ, అది గ్యారంటీ. అంటే గత చరిత్ర చూస్తే అలా చేసిన వాళ్ళ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అసలు ఎంతమంది సార్, మణివണ്ണన్ గారు వీళ్ళందరికీ గురువు. ఆయన పోసాని గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, తనిఖీల భరణి గారు, అందరూ ఈజీ. మాకు డైలాగులు చెప్పేటప్పుడు సార్ మేము డిక్షన్తో చెప్తాం. రీడ్ చేసేటప్పుడు డైలాగు డిక్షన్ చేసి చెప్తాం. మాకు విరుపు తెలుస్తుంది, పాజ్ ఎక్కడ ఇవ్వాలి, అది ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. రీసెంట్గా ఏదో ఒక ఐటమ్ సాంగ్లో కనిపించినట్టున్నారా? అది అనుకోకుండా జరిగిన ఒక అయోమయ యాక్సిడెంటల్ కన్నా మా అమ్మ మొగుడేది. ఒక సీన్ అనుకుంటే, నాకు రైటర్ మోహన్ డైరెక్టర్ సినిమాకి, అతను ఒక సీను ఉందండి మీరు చేస్తే బాగుంటుంది అంటే, సరే నాకేం మొహమాట పడ్డా. రైటర్ మోహన్ నేను కలిసి పోసాన్ దగ్గర పనిచేసాం, సరే అని వెళ్ళాను. 2 రోజుల తర్వాత వచ్చి ఇంకొక రోజు కావాలి ఏదో సాంగ్లో మాంటేజ్లో అన్నాడు. సాంగ్ అనేటప్పుడు ఈ జుబ్బా ఏంటంటే, లేదంటే మాంటేజ్ సాంగ్. అక్కడికి వెళ్ళాక బావల చేయాలంటే సాంగ్ అన్నాడు. ఇప్పుడు గెటప్ వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత శేఖర్ మాస్టర్ ఉన్నాడు, నేను చేయను అని అల్లరి చేయటం ఎంతవరకు సబబు కదా. సరే ఒకసారి మనం కమతం ఒప్పుకున్న తర్వాత అన్నీ పురోహిత్యం ఒప్పుకున్న తర్వాత ఇక తప్పదు కదా. అదే అదే ఏంటి ప్రజెంట్ ఏం జరుగుతుంది సార్? హిందీ సినిమాలో అయిపోతుంది ప్రొడక్షన్. నెక్స్ట్ 2 monthsలో స్టార్ట్ చేస్తాం షూటింగ్ తెలుగుది. డైరెక్టర్ వేరేనా? డైరెక్టర్ వేరే. ఓకే, అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత చెప్తాను. అది జరుగుతుంది. హిందీది 2 సబ్జెక్టులు కూడా అయిపోయినాయి. ప్రీ ప్రొడక్షన్ వాటికి ఏంటంటే, హిందీలో ముందు సబ్జెక్ట్ రాసుకున్న తర్వాత డైరెక్టర్ని ఎత్తుకుతారు. ఓకే, ఆ వేట మొదలైంది. వాళ్ళ వేసుకుని బయలుదేరాం హిందీలో. వాళ్ళు నాకు సంబంధం లేదు, పుస్తకం ఇచ్చేసి ఇంక వాళ్ళు మధు తంట అది. ఇంకా తను ఇంకా చక్రధారి కాబట్టి అది ఆయన పని. అది జరుగుతున్నాయి. చిరంజీవి గారిది ఏంటి? అదే సార్, అదే సబ్జెక్ట్ అయిపోయింది. డైరెక్టర్ విషయంలో కొంత తాత్సారం జరిగింది. ఇప్పుడు ఆయన ఏమో టక్మని వెంటనే వేరే బిజీ అయిపోయాడు. శ్రీకాంత్ వదిలి సినిమా వచ్చింది. శ్రీకాంత్ వదిలి చాలా టైం ఉందండి, అది 1.5 year పడుతుంది. ఈ లోపల అనిల్ రావిపూడి, బాబీ అంటున్నారు, నేను అడగలేదు, బయట వస్తున్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ అయితే మన లాక్, గ్యాప్ వస్తే స్టార్ట్ చేద్దాం అంటారు, లేకపోతే ఎలా చేద్దాం ఏంటనే దాని మీద. ఓకే, ఇవన్నీ ముందు సినిమా ఫినిష్ చేయాలి. ప్రొడ్యూసర్గా అది ఒకటి ఫాస్ట్గా ఎక్కించాలి. అది ఫాస్ట్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. కానీ ఇవాళ రేపు ప్రొడక్షన్ అనేది రిస్క్ అనేది తెలియట్లేదా మీకు? ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. రిస్కే సార్, యుద్ధం అండి, ప్రతిదీ యుద్ధమే. కథ రాసేవాడు కొనకపోతే సంవత్సరం ఖాళీ కూర్చోవాలి. కనీసం ప్రొడక్షన్ అయితే ఫుడ్ అయినా పెడతారు. అది మన జేబులో నుంచి తీసుకొచ్చి పెట్టాలి. అది దానికి పెద్ద ఆట, అది పెద్ద ఆట, అది ప్యాక్ ఆట. అది ఇంకో గవ్వలకి ప్యాక్కి ఉన్న తేడా.
గుడ్. సో ఇలా జరుగుతుంది. సో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడింది సార్ నా చేత. సో మీ ప్రొడక్షన్ చేస్తున్న సినిమా మీరు కోరుకున్నట్టుగా త్వరలో పట్టాలెక్కాలి. అలాగే చిరంజీవి గారితో మీ స్క్రిప్ట్ ఓకే అయింది, అది సాధ్యమైనంత త్వరలో ఎక్కాలి, ప్రొడక్షన్కి రావాలి. అవును సార్. మీ రైటర్గా మీరు ఇటు ఆల్వేస్ బిజీ, సో ఆర్టిస్ట్గా కూడా బిజీ అయ్యి మీ పెన్ను పేపర్ తీసి పక్కన పెట్టేంత బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా బీవీఎస్ రవి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.